హాయ్ హలో నమస్తే, నేను మీ సాగర్. ఈరోజు మన ముందు ప్రముఖ దర్శకులు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శివనాగ గారు ఉన్నారు. ఆయన తన జీవితంలో 30 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చేసి. ఆయన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు మనతో పంచుకోబోతున్నారు. సార్ నమస్తే అండి శివనాగ్ గారు. నమస్తే అండి. బాగున్నారా సాగర్ గారు? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నాను సాగర్ గారు. ఇప్పుడు నిన్న మన పిఆర్ఓ మోదీ గారు ఫోన్ చేశారు. ఓకే సార్. సార్ ఇట్లా ఇంటర్వ్యూ ఉంది సార్ మన ఛాంబర్లో, మన టీఎఫ్సీ ఇంటర్వ్యూ ఉంది అన్నారు. వెరీ గుడ్, తప్పకుండా వస్తాను నేను. ఎవరు యాంకర్ ఎవరు అన్న అడిగా. ఓకే సార్. అడిగితే సాగర్ గారు అండి అని చెప్పేసి అన్నారు. అమ్మ సాగర్ గారు ఇంటర్వ్యూలు చాలా చూసాను, బాగున్నాయి. ఓకే ఓకే. డెఫినెట్ ఆయనతో సూపర్గా ఉంటుంది, 100% నేను వస్తున్నాను అని చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్, అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అది బాగుంది, మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి కాబట్టి షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా ఎంటర్ అయ్యారు సార్? మీ ప్రయాణం ఎలా సాగింది? మీరు ఎక్కడి నుండి వచ్చారు? సార్ నాదే మాకు మా కిందంటే నా నేటివ్ ప్లేస్ గుంటూరు అండి. ఓకే సార్. గుంటూరు నేటివ్ ప్లేసు. ఫస్ట్ నుంచి నాకు ఇద్దరు హీరోలు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ సూపర్ స్టార్ గారు అంటే నాకు ప్రాణం. కృష్ణ గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే నాకు చాలా ప్రాణం. అట్లాగే మెగాస్టార్ గారు అంటే నేను చాలా అభిమాని. అన్నయ్య చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది. వాళ్ళు ఇద్దరు, ఆ హీరోలు ఇద్దరు అంటే సూపర్ స్టార్ మెగాస్టార్లు ఇద్దరు ఇన్స్పిరేషన్ నాకు. వాళ్ళిద్దరిని చూసి నేను సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చాను సార్. అవును సార్. సార్ మీరు వచ్చిన తొలినాళ్ళలో డైరెక్షన్ అంటే ఇష్టమా, లేకపోతే ఏమన్నా మీరు హీరో అవుదామని వచ్చారా? ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? అంటే కొన్ని అంబిషన్స్ ఉంటాయిగా. అవును. యాక్చువల్గా గుంటూరులో ఉన్నప్పటి నుంచి నన్ను ఏంటంటే అందరూ జూనియర్ చిరంజీవి అని పిలిచేవాళ్ళు సార్. అది నేను అందాం అనుకున్నాను. అవును సార్, అలా పిలిచేవాళ్ళు అందరూ. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ అదే ఆయన పేరుతో పిలవడం, ఆయన మహానుభావుడు, చాలా పెద్ద హీరో, మెగాస్టార్. ఆయనతో ఆయన పేరుతో నన్ను పిలవడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. నేను ఆ తర్వాత హైదరాబాద్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని అప్పట్లో చాలా ఫేమస్ ఉంటుంది. అవునండి, వి మధుసూదనరావు గారు అని అప్పుడు చాలా ఫేమస్ డైరెక్టర్ గారు. అవునవును. ఆయన ప్రారంభించిన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది. దాంట్లో నేను మోస్ట్లీ థర్డ్ బ్యాచ్ సార్. నేను థర్డ్ బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను. దాంట్లో ఏంటంటే ఒక సంవత్సరం వచ్చేసరికి ఏంటంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండేది. ఒక సంవత్సరం వచ్చేసరికి యాక్టింగ్ డిపార్ట్మెంట్ ఉండేది. ఓకే సార్. బట్ అయితే నేను నా కాన్సన్ట్రేషన్ కొద్దిగా యాక్టింగ్ మీద అనుకున్నాను. ఎందుకంటే నన్ను మన పెద్ద మెగాస్టార్తో పోల్చారు కాబట్టి నేను కూడా హీరో అవ్వాలని చెప్పేసి నేను అనుకొని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీదే ఉండేది మాకు. సూపర్. అది సార్. తర్వాత మరి డైరెక్షన్ దీంట్లో ఎలా వెళ్ళారు? అంటే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది సార్, బయటకు వచ్చేసాను సార్. అంటే ఇప్పుడు నాతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసిన అవునులేండి మా సీనియర్ బ్యాచ్, అంటే సీనియర్స్ మన ఆవుతి ప్రసాద్ గారు ఉన్నారు. అవును సార్. మీ బ్యాచ్ లో ఎవరు? మా బ్యాచ్ లో ఆవుతి ప్రసాద్ గారు. ఓకే. ఆవుతి ప్రసాద్ గారు మాకు ముందు బ్యాచ్, అంటే ముందు కన్నా బిఫోర్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్. ఆవుతి ప్రసాద్ గారు నన్ను చాలా లైక్ చేసేవారు. ఆయన పేరు అసలు పేరు ఏజేవి ప్రసాద్ అనేవాళ్ళు. అట్లాగే ఆయనతో పాటు శివాజీరాజు గారు, బ్రహ్మాజీ గారు, కొంతమంది అందరూ అక్కడే ట్రైనింగ్ అయ్యారు. బ్యాచ్ అయితే నేను వాళ్ళ బ్యాచ్ గా సార్. ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒకటే. అవునులేండి, ఒకే ఇన్స్టిట్యూషన్ కాదు. నా బ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే మన హీరో శ్రీకాంత్ గారు, పూరి జగన్నాథ్ గారు, బండ్ల గణేష్ గారు, నేను, ఇంకా కొంతమంది, మన వినోద్ బాలా గారు, టీవీలో చేస్తుంటాడు వినోద్ బాలా అని చెప్పేసి, మేమందరం ఒక బ్యాచ్ అండి టోటల్. సార్ ఇప్పుడు పూరి గారు మీ బ్యాచ్ అంటున్నారు కదా, మీరు అదే హీరో అవుదామని వచ్చారు. మీకు మరి పూరి జగన్నాథ్ గారు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదైనా అవకాశాలు యాజ్ ఏ ఆర్టిస్ట్గా కానీ ఏదైనా మంచి రోల్ ఇచ్చారా? పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ అయ్యారు కదా. యాక్చువల్గా పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ అయ్యే టైంకి, నేను డైరెక్టర్ అయ్యే టైంకి నేను అప్పుడు క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది సార్ నాకు. అయ్యో, ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేను 96లో నేను ఈ యాక్టింగ్ అనే దాని మీద నేను కాన్సన్ట్రేషన్ తగ్గించేసాను. ఓకే ఓకే సార్. 96 నుంచే
అక్కడి నుంచి ఏం చేశా అంటే ఇక రైటర్గా నేను నా జర్నీ స్టార్ట్ అయింది. సూపర్ సూపర్. అందుకని ఎప్పుడు నేను పూరి జగన్ గారిని నేను ఎప్పుడు కూడా నేను క్యారెక్టర్లని నేను అడగలేదు. అవునా? అప్పటికి ఆయన ఇంకా డైరెక్టర్ కాలేదండి. ఫస్ట్ సినిమా బద్రి అనే సినిమాతో ఆయన డైరెక్టర్ అయ్యారు. అవునండి, కరెక్ట్. అప్పటికే నేను రైటర్గా నేను జర్నీ స్టార్ట్ చేశాను. ఓ సూపర్ సార్. సార్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కృష్ణ గారు అభిమానం అంటున్నారు. మీరు ఎప్పుడైనా కృష్ణ గారిని కలిసి మాట్లాడడం కానీ, మీరు రైటర్ అన్నారు, ఆయనతో మంచి సినిమా చేయాలనేది మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు కృష్ణ గారు లాంటి ఒక పెద్ద ఆయన సూపర్ స్టార్తో సినిమా చేయాలని కానీ, లేదా ఆయనతో కలవాలి, ఆయనతో మాట్లాడాలని ఆ కోరిక అందరికి ఉంటుంది. కానీ అప్పట్లో ఏమవుతుందంటే నా చిన్న ఏజ్ అంటే 17 and 18 years. యాక్చువల్ నాకు పెద్దగా చదువు అవ్వలేదండి. ఫస్ట్ నుంచి సినిమాలంటే మహా పిచ్చి ఉండేది. ఆ పిచ్చితోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అయితే ఏంటంటే కృష్ణ గారు అంటే పంచ ప్రాణాలు నాకు. ఆయన నేను అసలు ఒక్కసారి కలిస్తే చాలు, ఒక్కసారి చూస్తే చాలు ఆయన్ని. అంటే ఆయన డైరెక్ట్గా నేను ఎప్పుడు చూడలేదు దానికి ముందు. ఆయన్ని చూడాలని ఒక కోరిక ఎక్కువ ఉండేది. ఆయన దూరంగా ఉండి చూసినా చాలు అని ఒక పిచ్చి ఉండేది నాకు కృష్ణ గారి విషయంలో. అప్పుడు ఏదో విశ్వనాథ నాయకుడు ఏదో సినిమా జరుగుతుందండి పద్మాల స్టూడియోలో. అక్కడికి ఆయన అక్కడ షూటింగ్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్తే కొన్ని లక్షల మంది పద్మాల స్టూడియో మొత్తం చుట్టుముట్టారండి. అలాంటి వాటిలో నన్ను కష్టం కాదు. కాకపోతే అప్పుడు ఎంగు కాబట్టి నేను రాళ్ళు పేర్చుకొని ఒక రాయి మీద పెట్టేసి గోడ దగ్గర లోపలికి ఎంటర్ అయిపోయారు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ నా వెంటబడి తరిమేశాడు అన్నమాట. అయ్యో, అది చాలా జరిగినాయి అట్లా. అప్పుడు తరిమేస్తే నాకు అతను సెక్యూరిటీ గార్డు నాకు అతను స్టిక్ కూడా నాకు తగిలింది. అయ్యో. ఆ తర్వాత అతను నన్ను బాగా లాక్కొచ్చి బయటికి తోసేసి మెయిన్ గేట్ వేసేసాడు అన్నమాట. అభిమానులు అన్నాక తగులుతూ ఉంటా. అయితే అప్పుడు నేను అనుకున్నా, అప్పుడు ఏంటంటే అంటే కృష్ణ గారి రేంజ్ అలాంటిది, సూపర్ స్టార్ రేంజ్ అలాంటిది, అంత గొప్ప వ్యక్తి. నేను ఎప్పటికైనా ఆయనతో ఒక సినిమా చెయ్యాలి అని ఎందుకో ఒక పిచ్చి ఆలోచన ఆ రోజే స్టార్ట్ అయింది నాకు. అట్లా స్టార్ట్ అయ్యి కృష్ణ గారితో సినిమా చేయాలని చెప్పేసి పట్టుదలగా ఆ రోజు నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాను సార్. టోటల్గా మళ్ళీ కలిసి ఏమని చెప్పారా సార్? అంటే కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పే అంత స్థాయి నాది కాదు అప్పుడు. అది మనసులో అయితే అనుకున్నాను కృష్ణ గారి విషయంలో. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా చెప్పాలి. అసలు నేను ఎవరినైనా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను ఎలా గుర్తుపడతారు, ఎలా గుర్తిస్తారు, అలాంటప్పుడు ఏదైనా ఒక రూట్ ఎన్నుకోవాలి. ఆయన దగ్గర నేను వెళ్ళాలంటే ఒక రూట్ ఎన్నుకోవాలి. కాబట్టి ఆ రూట్ ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత అప్పుడు రైటర్గా నేను నా జర్నీ స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచి ఫస్ట్ రైటర్ అయితే ఏంటంటే నేను 10 మందికి తెలుస్తాను, వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది సినిమా ఇండస్ట్రీలో. దాని మీద నేను రైటర్గా ఫస్ట్ నేను నా జర్నీ స్టార్ట్ చేసి కొన్ని నవల్స్ అవి కూడా బాగా నెంబర్ ఆఫ్ నవల్స్ అవి రాశాను. కొన్ని అప్పట్లో డైలీ వీక్లీ మ్యాగజైన్స్ ఉండేవి. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి అలాంటి అప్పట్లో బాగా చదివేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు టీవీలు కూడా ఎందుకు కదండి, స్వాతి ఎన్ని కూడా ఉండే అన్నమాట. అయితే ఏంటంటే దాంట్లో సీరియల్స్ కూడా రాసి తర్వాత డైరెక్ట్ నవల్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ నవల్స్ నేను రాశాను. అలా నాకు పేరు కొద్దిగా నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను రైటర్ని అవుతున్నాను, నేను రైటర్ని అయ్యాను అని కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత అప్పుడు నేను సినిమా రైటర్ అవ్వాలని ఒక కోరికతో ఒక కథ తయారు చేసుకున్నాను అన్నమాట. ఆ కథే దాన్ని అంటే చేసుకొని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు అప్పట్లో. అంటే సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద పరిచయాలంటే నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయినా నా ఫ్రెండ్స్ తప్పిస్తే మిగతా వాళ్ళంతా నాకు పెద్ద ఇదేం లేదు టోటల్గా. అయితే ఏంటంటే నా మిత్రుడు ఉండేవాడు అప్పట్లో, సానా యాదిరెడ్డి గారిని, నాకు మంచి ఫ్రెండ్. తను నేను కలిసి నువ్వు సినిమా చెయ్యి, నేను మంచి కథని నేను ఇస్తాను, రాజేంద్ర ప్రసాద్ గారితో చేద్దాం మనం అని చెప్పేసి అన్నాను అన్నమాట. అంటే ఆయన మనకి డేట్లు ఇస్తారా అన్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే చాలా స్టార్ రేంజ్లో ఆయన ఎదిగే, ఆయన బాగా వెలుగుతున్నారండి. రాజేంద్ర ప్రసాద్ గారు మంచి యంగ్, ఆయన కూడా స్టార్, మంచి స్టార్. ఇప్పుడు అంటే కృష్ణ గారు, చిరంజీవి గారు ఎంత స్టార్స్, ఈ కామెడీ మూవీస్లో రాజేంద్ర ప్రసాద్ గారు అంత స్టార్ అన్నమాట ఆయన. సార్ నేను అదే అడగబోతున్నాను. యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు ఏదో గొడవ జరిగింది అనేది ఒక టాక్ అయితే అప్పట్లో కొద్దిగా అనుకున్నారు. ఏదంటే ఈ పిట్టల దొర మూవీ టైంలో మీరు ప్రయత్నాలు జరిగే టైంలో రాజేంద్ర ప్రసాద్ గారికి మీ ఇద్దరికి ఏదో గొడవ జరిగిందని ఇష్యూ.
అంటే గొడవ అయితే పెద్ద ఏం జరగలేదండి. ఆయనకి నాకు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో గొడవ పెట్టుకునే అంత స్థాయి నాది కాదు. ఆయనతో గొడవ పెట్టుకునే అంత స్థాయి కాదు. అయితే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు మంచి బాండింగ్ ఉంది. ఎలాంటి బాండింగ్ ఉందంటే, నేను రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కథ చెప్పానండి. ఆయనకి అప్పట్లో కథ నచ్చలేదు. రాజేంద్ర ప్రసాద్ గారికి కథ నచ్చలేదు. కథ నచ్చకపోతే తర్వాత నచ్చకపోగా ఏం చేశారంటే, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారంటే ఆయన ఒకటే అన్నారండి ఫస్ట్ నాకు. అంటే సినిమా అంటే నేను నవల్స్ రాయగలిగాను. తర్వాత వీక్లీస్లో సీరియల్స్ రాయగలిగాను. అయితే సినిమా కథను ఎట్లా రాయాలో నాకు అప్పుడు పెద్దగా తెలియదు. ఆ టెక్నిక్ నాకు తెలియదు. ఆ టెక్నిక్ అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చెప్పారు. దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఆ ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పారు. దానికి ఇన్స్పిరేషన్గా నన్ను ఎస్వి కృష్ణారెడ్డి గారిని తీసుకోమన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆయన కథలు ఎలా ఉంటాయి, ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, ఆయన డైలాగ్స్ ఏ విధంగా ఆయన మోటివేట్ చేస్తారు అని చెప్పేసి నన్ను ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాయలుడైన సినిమాని మళ్ళీ 1-10 సార్లు చూడరా నువ్వు అని రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చెప్తే, నేను నిజంగా చాలాసార్లు మాయలుడైన సినిమా చూసిన తర్వాత అన్నిసార్లు చూసా. అటు 10-15 టైమ్స్ చూశాను సార్. సూపర్. చూసిన తర్వాత నాకు అర్థమైందంటే స్క్రీన్ ప్లే ఒకటి, అసలు సినిమా మనం ఎలా వర్కౌట్ చేయాలి, ఒక కథని ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని దాని మీద నేను కొద్దిగా బాగా దాన్ని స్టడీ చేసి నేను తెలుసుకున్నాను. అంటే ఈ ఇన్స్పిరేషను నేను ఒక సినిమా రైటర్ అయ్యంటే కారణం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను అన్నయ్యకి. ఆయన చాలా ఇష్టం నాకు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఒక కథకుడిగా నా జర్నీ ప్రారంభమైంది సినిమా ఇండస్ట్రీలో అంటే దానికి ఆద్యుడు, గురువు నాకు రాజేంద్ర ప్రసాద్ గారు. సూపర్. మరి గొడవ విషయం ఏంటి? మరి గొడవ ఏంటి? గొడవ అంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను బాగా మోటివేట్ చేసి ఒక మంచి కథను తయారు చేసే విధంగా ఆయన నన్ను మోటివేట్ చేశారండి. రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఆయన ఎట్టి పరిస్థితుల్లో సినిమా చెయ్యాలి, ఎందుకంటే ఆయన సినిమాలు ఎన్నో చూసాం కదా. అందుకే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారితో మంచి సినిమా చేయాలని చెప్పేసి నేను ఒక కథని రాజేంద్ర ప్రసాద్ గారి స్టైల్లో ఆయనకి ఇష్టమైన కథను మంచి కథను నేను తయారు చేసుకున్నాను. దానికి పిట్టల ద్వారా అని టైటిల్ పెట్టాను. దానికి అన్నయ్య చెప్పాను, అన్నయ్య పిట్టల ద్వారా అని టైటిల్ ఉన్నాయా అంటే, చాలా అద్భుతంగా ఉంది, నాకు బాగా చేసావు, టైటిల్ అదిరిపోయింది టైటిల్, అంటే కథ కూడా మంచి చూడు అన్నారు. సరే కథ కూడా మంచిది నేను తయారు చేసి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పాను, నచ్చిందండి ఆయనకి. కాకపోతే ఆయన ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన మంచి సక్సెస్లో ఉన్నారు సార్. రాజేంద్ర ప్రసాద్ గారు బాగా సక్సెస్లో ఉన్నారు. అప్పుడు ఏంటంటే నేను కొత్త, మన సానాయుధ రెడ్డి గారు ఇద్దరు కొత్త వాళ్ళు, నమ్మకం కూడా ఉండాలి కదా వాళ్ళకి. కథ వరకు తయారు చేసాం, కానీ ఎలా చేయగలుగుతాం ఏంటి అనేది మా మీద నమ్మకం. అంత పెద్ద హీరో ఆయన నమ్మకం కలగాలి కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఇంకా మరి స్టడీ చేయడం కోసం లేకపోతే ఆయన ఒక టైం మాకు ఇచ్చారు అనేది మేము అనుకోవాలి. అయితే ఆయన ఏంటంటే నాకు ఒక 1 year తర్వాత అయితే డేట్లు ఇస్తాను శివనాగు అని చెప్పేసి అన్నారు. దానికి నేనేమీ ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఫీల్ అవ్వలేదంటే ఆయన బాగా బిజీగా ఉన్నారు. అప్పుడు ఇది వద్దు బావ తప్పు ఇలాంటి సినిమాలు అన్ని సూపర్ హిట్లు అవుతుంది. అందుకని ఏంటంటే నేను అంత అపార్థం చేసుకోలేదు అన్నయ్యని. కాకపోతే డెఫినెట్గా మనం చేద్దాము, ఒక 1 year వెయిట్ చేయంటే, మా ఫ్రెండ్ సానాయుధ రెడ్డి ఏమన్నాడంటే, అంటే మరి 1 year అంటున్నారు కాబట్టి ఈలోపు మనం ఒక సినిమా చేసుకుందాం మనం అని చెప్పేసి అన్నారు. మరి కథ ఒకటే ఉంది కాబట్టి అదే కథని మేము ఏం చేసామంటే ఆలీ గారితో ఫస్ట్, అప్పుడు ఆయనది యమలీల అనే సినిమా ఒకటి రిలీజ్కి ఉంది, ఇంకా రిలీజ్ అవ్వాల. ఎస్వి కృష్ణారెడ్డి గారే చేశారు అది రిలీజ్కి ఉంది. ఆ రిలీజ్కి ఏంటంటే అందుకని పెట్టెల ద్వారానే కథ ఆలీ గారికి కూడా బాగానే ఉంటుందని చెప్పేసి ఆలీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నేను కథ చెప్పేసి నేను ఆయన ఒప్పించేసి ఆలీ గారితో ఒప్పించేసి, తర్వాత ఆలీ గారే చెప్పారు మా ఇంద్రజ గారి గురించి, ఆయన రికమెండ్ చేశారు అప్పట్లో. అట్లే మన కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు మా గురువు గారు అన్నమాట, అంటే మైమ్ మాస్టర్ అన్నమాట. ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మా స్టూడెంట్స్ అందరికీ ఆయన మైమ్ మాస్టర్. అప్పటికి ఆయన ఇంకా రైటర్ కూడా అవ్వలేదు, మైమ్ మాస్టర్గా ఆయన అక్కడ జాబ్ చేస్తూ మాకు మంచి ఇన్స్పిరేషన్ అయ్యారన్నమాట. అప్పుడు ఆ బాండింగ్ తనికెళ్ళ భరణి గారితో ఉండేది.
ఆయనకి నేను చెప్పాను, చెప్తే శిష్య బాగుందిరా, కథ చాలా బాగుంది, మనం చేద్దాం అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. అంటే సర్లే అని చెప్పేసి నేను అది సినిమా మొదలు పెట్టాం సార్. సార్ ఈ పిట్టల దొర టైటిల్ ఏదైతే ఉందో అది వినడానికి బాగుంటుంది సార్, కానీ గెటప్ విషయానికి వచ్చే లోపల చాలా డీగ్రేడ్గా అనిపిస్తుంది. అలాంటిది ఆలీ గారు ఏ ధైర్యంతో ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నారు? అంటే మీరు ఆయన ఎలా ఒప్పించారు ఆలీ గారిని? అంటే ఆలీ గారు సరికిందంటే అప్పుడు ఇప్పుడు అంతకుముందు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు కానీ, అంతకుముందు కొన్ని సినిమాలు కానీ ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు. అవునండి. ఫస్ట్ టైం హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. అవును. ఆయనకి ఫస్ట్ అవకాశం ఆయనకి హీరోగా వచ్చింది. అవును. రెండో అవకాశం పిట్టల ద్వారా. అయితే కథ బాగా చాలా మంచి కథ కాబట్టి మన ఆలీ గారికి కూడా కథ బాగా నచ్చింది కాబట్టి. అయితే ఏంటంటే ఇంకోటి ఏంటంటే పిట్టల ద్వారా అనేది మేము చిన్నప్పుడు ఆ గెటప్ మాకు బాగా తెలుసు అండి. పిట్టల ద్వారా గెటప్ మాకు బాగా తెలుసు. అంటే ఆ గెటప్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక టోపీ ఉంటుంది, కుచ్చు టోపీ, ఫ్రెంచ్ కట్ మీసం అని ఉంటుంది. అవునండి. అంటే మన చాప్లిన్ గారు లాగా. అవునండి, కరెక్ట్. అంటే ఒక ఏదంటే మన ఈ కాకి ప్యాంటు షర్టు వేసుకుంటాం. అవును, విలేజ్లోకి వస్తూ ఉంటారు. విలేజ్లోకి వస్తుంటే కొద్దిగా అగ్లీగా ఉంటాయి ఆ డ్రెస్. అవును, ఆయనకి అగ్లీగా ఉంటాయి. అంటే చార్లీ చాప్లిన్ గారికి లోపల ఎంత బాధ ఉన్నా పైకి ఎలా నవ్విస్తాడు కరెక్ట్. ఆ నవ్వు వెనక అతనికి చాలా సెంటిమెంట్స్, చాలా బాధలు చాలా ఉంటాయి అన్నమాట. అవును సార్, అవును. అంటే సొసైటీని నవ్విస్తాడు కానీ లోపల ఆయన మదనపడుతుంటారు. ఆయన పెయిన్ అంత పెయిన్ ఫీల్ అవుతుంటారు అనమాట. అలాంటి క్యారెక్టరైజేషను ఈ పిట్టల ద్వారా అనేది అనమాట. గ్రేట్. అది కరెక్ట్గా ఆలీ గారు కూడా, అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అసలు అదరగొట్టేసేవారు. ఆయన కూడా బ్రహ్మాండం చేసేవారు. అవునులేండి. ఎట్ ఎ టైం ఆలీ గారు కూడా ఆ క్యారెక్టర్ని బాగా చేశారు. ఆ క్యారెక్టర్ని నేను ఫస్ట్ డిజైన్ చేసి చూపించుకోవాలని చెప్పేసి ఒక డిజైన్ తయారు చేసాం. అంటే పిట్టల ద్వారా డిజైన్. అందులో గంగాధర గారు అని చాలా ఫేమస్ డిజైనర్ ఉండేవారు. చాలా పెద్ద ఆయన. అప్పుడు అంతా కుంచెలతో వేసేవాళ్ళు, చేతులతో వేసేవాళ్ళు. ఇది నేను చెప్పేది 95లో విషయం, 95లో విషయం అన్నమాట. 30 years. అయితే ఏంటంటే కుంచెలతో తయారు చేసేవారు. అంటే అప్పుడు కంప్యూటర్ లేదు, అసలు కంప్యూటర్ అంటే కూడా తెలియదు అప్పుడు. అవును. ఆ టైంలో ఆయన ఒక తయారు చేసి ఆలీ గారి ఫేస్ పెట్టి తయారు చేసి ఆ పిట్టల ద్వారా గెటప్ మాకు ఇచ్చారన్నమాట. ఆయనకు కూడా పిట్టల ద్వారా తెలుసు కాబట్టి అట్లా అది ఆ గెటప్ చాలా బాగుంది. అంటే పిట్టల ద్వారా అంటే ఏంటంటే ఆ పోస్టర్ మీదే జనాలు బాగా అట్రాక్ట్ అయ్యారు. అంటే ఆయన గెటప్, పిట్టల ద్వారా అనే గెటప్, టైటిల్ బాగా అట్రాక్ట్ అయ్యారు. సార్ ఇంత సక్సెస్ అవుతుందని ఊహించారా? ఆ సక్సెస్తో పాటు మీకు ఏమన్నా కొద్దిగా డబ్బు కూడా వచ్చింటుందని మేము అనుకుంటున్నాం. అంటే సరదాగా అంటే ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి ఒక సినిమా చేయాలి అంటే అప్పట్లో ఏంటంటే అండి బిగినింగ్లో ఎవరైనా సరే సార్, ఇప్పుడు మీకు ఎవరైనా సరే మీకు ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ముందు ఒక సినిమా తీయాలని ఉంటుంది. అవును, కరెక్ట్, 100% అది. ఒక సినిమా తీయాలి అంటే మనం సక్సెస్ అవుతామా లేదా అనేది అసలు ఆలోచించాం. అదొక పిచ్చి అనమాట. మనం ఒక సినిమా చేయాలి. కసి అంటే మళ్ళీ సక్సెస్ కోసం సార్. అవును, రెండు. కసి అనేది సక్సెస్ కోసం. అవును. ఇదేంటంటే మనం అంటూ ఒక సినిమా చేయాలి. మనం ఒక సినిమా చేయాలి. నేను ఒక సినిమా అనిపించుకోవాలి. నేను మా ఊరు వెళ్ళి నేను సినిమా చేశాను అని చెప్పుకోవాలి. అవును అండి. అది సక్సెస్సా అంటే అప్పట్లో సక్సెస్లు ఫెయిల్యూర్ మాకు తెలియదు. మనం ఒక సినిమా చేసాం అంతే. నేను కూడా ఒక సినిమా చేశా, ఒక రైటర్గా సినిమా చేశా, ఒక డైరెక్టర్గా సినిమా చేశా, ఏంటి ఒక టెక్నీషియన్గా సినిమా చేశా అనే ఫీలింగ్ ఉండేది అన్నమాట. ఆ ఫీలింగ్ కోసం సినిమా చేసాం. అయితే ఎలా ఉంటుందంటే మొత్తం కురు అంతా అందరిని ఎన్నుకున్నాము అంతా. ఇది ఎందుకు ఇప్పుడు చానారెడ్డి గారు ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన ఎక్కువ బడ్జెట్ పెట్టరు కాబట్టి అందరు కొత్త వాళ్ళమే ఆ సినిమాకి. అందరు కొత్త వాళ్ళు అంటే మన చంద్రబోస్ గారు, అట్లనే రమణ భరద్వాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, అంత కొత్త అంతా మొత్తం మేము అందరం ఏంటంటే డెబ్యూ అనమాట అందరం ఆ సినిమాకి అందరం. దాంతో ఏంటంటే మేము ఆ సినిమాని ఇప్పుడు సానాయాద్ రెడ్డి ఏంటి ఆయన కూడా కొత్త పర్సనే, అందరం కొత్త వాళ్ళం కాబట్టి పైకి తీసుకొచ్చింది నేనే కాబట్టి సానాయాద్ రెడ్డి గారిని పట్టుకొచ్చింది ఇండస్ట్రీకి నేనే పట్టుకొచ్చాను కాబట్టి ఆయన న్యూ పర్సన్. అందరం కలిసి దాన్ని వర్కౌట్ చేసాం. అయితే ఏంటంటే అది రిలీజ్కి చాలా ఇబ్బంది పడ్డాం. నేను అదే అడగబోతున్నా. రిలీజ్ విషయంలో చాలా కష్టాలు పడ్డారంట.
అవును సార్, ఆ? అవును, మధ్య మధ్యలో భరద్వాజ్ గారు కూడా ఆ పెద్ద ఆయన అవును, ఏమి ఎప్పుడు 100 రోజులు ఎప్పుడు ఆడుతుంది మన సినిమా రిలీజ్ అయిందా అని అవును, కౌంటర్ వేసేవారు. అంటే మీకు ఎలా అనిపించేది సార్? ఇప్పుడు ఏమైందంటే అండి, ఫస్ట్ ఏదో సినిమా చేసేసాం, ఉమ్, పెట్రోల్ టైటిల్ పెట్టి ఒక కథను తయారు చేసుకొని కొంతమంది మన యాక్టర్స్ని పెట్టుకొని ఏదో తెలుసు. అయితే మేము చేసిన మంచి పని ఏంటంటే అంటే తెలియక చేసిన మంచి పని ఏమి చెప్పమంటారా? ఆహా, ఏంటి తెలిసి చేసింది అది వేరండి. తెలియక చేసిన మంచి పని ఏంటంటే ఉమ్, ఆ రోజుల్లో ఒక కోట శ్రీనివాసరావు గారిని, భరణి గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్స్ని అవును తీసుకోవడం, ఇట్లా వీళ్ళని, మన చిన్న అనే ఒక యాక్టరు, అవును అట్నే మన బ్రహ్మానందం గారు, సూపర్, అట్లే మన కైకాల సత్యనారాయణ గారు, వీళ్ళందరినీ మేము తెలియకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించేసి వాళ్ళ రెకమెండేషన్లు ఇచ్చి మేము సినిమా చేసాం. అవును అదొక్కటే మాకు తెలియకుండా చేసిన మంచి పని అంటారు. మంచి పని, అవును కలిసి వచ్చింది బాగా, కలిసి వచ్చింది అన్నమాట. అది ఒక్కటే మేము తెలియకుండా చేసిన ఒక మంచి పని. అవును అయితే ఏంటంటే అది మీరు అన్నట్టుగా అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటే ఇండస్ట్రీలో ఆయన అందరికీ ఆరాధ్యం, ఆరాధ్యం, చాలా గొప్ప వ్యక్తి. అవును ఏంటి ఆయన చాలా అందరికి అన్నలాంటి వ్యక్తి. అన్నలాంటి వ్యక్తి. ఎవరికైనా ఏదో సమస్య వచ్చినా ఆయన వెళ్ళి మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేస్తారు ఆయన. ఎందుకంటే ఎవరికి ఏది వచ్చినా ఆయన ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి పెదరాయుడు ఆయన. అవును ఫస్ట్ పెదరాయుడు మీకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. కానీ మేము అప్పుడు పిల్లలం కాబట్టి భరద్వాజ్ గారు అంటే మా అందరికి ఇష్టమే, అభిమానం ఉండేది, కానీ భయం ఉండేది. ఎందుకంటే ఆయన గంభీరంగా ఉంటారు కదా, పర్సనాలిటీ ఇది మొత్తం చాలా గంభీరంగా ఉంటారు కాబట్టి భయం ఉండేది మాకు. అయితే ఏంటంటే రాను అప్పుడు ఆ సినిమా అయిపోయిన తర్వాత, అంటే జనరల్గా చేసాం కాబట్టి చేసిన తర్వాత ఏముందంటే నొప్పి తెలిసిపోయింది మాకు. అవును ఇది సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సినిమా రిలీజ్కి నొప్పి తెలుస్తుంది అన్నమాట. అరే కొత్త ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు యాదిరెడ్డి, అతను కూడా తను మాలాగే పిచ్చితో వచ్చాడు సినిమాకి, తను కూడా చేశాడు. కానీ ఆయన రిలేటివ్స్ కానీ, ఆయన మిత్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా ఏంటంటే, అంత డబ్బు పెట్టావు నువ్వు, సినిమా ఏదిరా, సినిమా రిలీజే లేదు, ఏం లేదు అసలు, మేము చూడాలి కదా అని చెప్పేసి వాళ్ళంతా గోల్ చేయడం కొద్దిగా డిఫర్ అయ్యాడు ఆయన యాదిరెడ్డి గారు నా మీద. మరి డిఫర్ అయినప్పుడు మరి అప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు ఎట్లా ఇప్పుడు ఆయన తీసుకొచ్చింది నేను కాబట్టి నేను బయట వేయాలి. అందుకని ఏంటంటే షోలు వేస్తుండేవాళ్ళం. ఎవరు వచ్చినా, ఒక్క డిస్ట్రిబ్యూటర్ వచ్చినా షో వేసేవాళ్ళం. అది కొత్తగా పోయి షోలు వేస్తుంటే భరద్వాజ్ గారు మమ్మల్ని చూస్తుండేవాడు ఆయన. అవునండి, ఎప్పుడు చేసినా షో వస్తున్నాడు. రాను అంటే భరద్వాజ్ గారు చూస్తున్నారని తప్పించుకుంటూ వెనక నుంచి వచ్చి లోపలికి వెళ్ళేవాళ్ళం సినిమా చూడటానికి. అవునులేండి, ఓసారి ఆయనకి దొరికిపోయా, నేను భరద్వాజ్ గారికి దొరికిపోయి ఇంటర్వ్యూలు ఎప్పుడు బయటకు వస్తే టక్మని ఉన్నాడు ఆయన. బయటకు వచ్చారు ఆయన మన ఛాంబర్లో. అవునులేండి, నన్ను ఆయన ఏం చేశారంటే, అరే ఎట్రా నువ్వు అని పిలిచారు. అన్నయ్య చెప్పండి అన్న అంటే, ఏంద్ర పిట్టల్లో ఎక్కడ వేసుకున్నావు నువ్వు? 100 ఆడింది ఇక్కడ, నీకు 100 షోలు అయింది, ఇంకా 100 షోలు వేసావు, 100 వేసావు ఇక్కడ పిట్టల ధర, నీ సినిమా నీ పిట్టల 100 రోజులు అన్నారు. కానీ ఆయన ఏ ముహూర్తంతో అయితే ఆ మాట అన్నారు, అవునులేండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడాను 100 రోజులు తగ్గకుండా ఆడిన సినిమా అన్నది. గ్రేట్ అండి, సూపర్ డూపర్ హిట్ సినిమా. ఆలీ గారి చరిత్రలో యమలీల, పిట్టల ధర రెండు సూపర్ డూపర్ హిట్. అవును, సూపర్ హిట్లు అండి ఈ రెండు కూడా. ఆనందం బాగుంటుంది కదండి, హ్యాపీ కదా మనం. అంతే కదండి. సరే, ఇప్పుడు మధ్యలో ఏమన్నా మీకు ఆలీ గారికి ఏమన్నా మనస్పర్ధలు కానీ ఏమన్నా వచ్చాయా? అంటే మరి మీరు ఆయనతో కంటిన్యూషన్గా చేయలేదు కదా మూవీస్, అంటే మీ ఇద్దరి మధ్య ఏమన్నా విభేదాలు వచ్చాయా ఆలీ గారికి మీకు ఏమన్నా? ఆలీ గారికి నాకు విభేదాలు అయితే లేవు కానండి. ఆలీ గారు నాకు బాగా మంచి మిత్రుడు. నాకైనా ఒక విధంగా చాలా మంచి వ్యక్తి ఆలీ గారికి. మా అబ్బాయి పుట్టినప్పుడు మేము ఉయ్యాలు వేసినప్పుడు మా ఇంటికి వచ్చి ఆలీ గారు తను చాలా హ్యాపీగా మాకు చాలా మంచి గిఫ్ట్లు అది ఇచ్చేవాడు బాబుకి. ఆలీ గారు అంతా మేమందరం, అంటే నేనన్నా నా ఫ్యామిలీ మేమందరితో బాగా ఆయన బాండింగ్ బాగుంది ఆలీ గారితో. వాళ్ళ ఇంట్లో కూడా నాకు అలాగే ఉండేది. బట్ ఆలీ గారు మంచి వ్యక్తి, కానీ గొడవలు అయితే ఏం లేదు. కానీ ఆలీ గారితో, అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ ఆలీ గారితో మళ్ళీ మీరు ఎందుకు సినిమా చేయలేదు, గ్యాప్ ఉంది కదా. ఆలీ గారితో ఏంటంటే, పిట్టల తర్వాత ఆయన మనకి దొరకలేదండి. ఎందుకంటే చాలా ఆయన మంచి హీరో అయిపోయాడు. చాలా సినిమాలు, నెంబర్ ఆఫ్ మూవీస్ ఆయనకి పిట్టల తర్వాత సినిమాలు వచ్చాయి. ఆయన బాణీలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మొత్తం. ఆ తర్వాత నేను చేసుకున్న కథల్లో ఆలీ గారికి సరైన పాత్ర పడకపోవడంతో నేను ఆలీ గారిని నేను కలవలేకపోయాను అనమాట. అట్లా ఇప్పటికీ ఆయన నాతో బాగుంటారండి, ఫ్రెండ్లీగానే ఉంటాం ఆలీ గారు నేను. ఆయనకి నాకు ఎటువంటి గొడవలు లేవు సార్. ఓకే.
సార్ ఇప్పుడు మీరు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని అని చెప్పారు. సెకండ్ ఫేజ్ తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని కూడా చెప్పారు. అవును సార్. తొలి రోజుల్లో మీరు మెగాస్టార్ గారిని కలిసేవారా? ఆయనతో జర్నీ ఎలా ఉండేది? కానీ ఇక్కడ ఒక సంఘటన అయితే మాకు తెలిసింది. చిరంజీవి గారే మీకోసం కార్లో వెయిట్ చేసేవారంట. మీరు వచ్చే వరకు శివనాగ రాని అప్పుడు వెళ్దామనేవారంట. అంటే అంత బాండింగ్ ఏంటి సార్ మీ ఇద్దరికి? అంటే చిరంజీవి గారు అంటే మీకు చెప్పాను కదా, కృష్ణ గారు అంటే ప్రాణం. అవును. చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం. వాహ్ సూపర్. చిరంజీవి గారు అంటే అయితే ఏమైందంటే నాకు ఫస్ట్ నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత, మొదటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత నేను మోహన్ గాంధీ గారిని ఒక డైరెక్టర్ ఉన్నారు, చాలా ఫేమస్ డైరెక్టర్, కర్తవ్యం చేశారు ఆయన. ఆయన డైరెక్షన్లో రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ మీద పూజకి పనికిరాని పువ్వు అని సినిమా చేస్తున్నారు. దానికి నన్ను బాపిరెడ్డి గారు చాలా ఇప్పుడు విజయబాపిరెడ్డి గారు మన ఈటీవీ బాపిరెడ్డి గారు అప్పట్లో ఆయన నన్ను పిలిపించేసి ఒక వేషంకి నాకు చెప్పారన్నమాట. చెప్తే దాంట్లో ఆ పూజకి పనికిరాని పువ్వు సినిమాలో నేను మన బాలాజీ గారు ఆర్టిస్ట్, బాలాజీ గారు, మేమిద్దరము దాంట్లో ఒక క్యారెక్టరు. బాలాజీ గారు పెద్ద క్యారెక్టర్, నేను చిన్న క్యారెక్టర్. అంటే ఆయనతో అంటే ఒక తమ్ముడు లాంటి క్యారెక్టర్. అయితే ఆ సినిమా చేసినప్పుడు మళ్ళీ నన్ను ఏం చేశారంటే, ఆ రోజుల్లోనే ఆ సినిమా అయిపోయిన తర్వాత నన్ను రామోజీ ఫిల్మ్ సిటీలో నన్ను ఒక సినిమాకి ఒక మెయిన్ క్యారెక్టర్కి అనౌన్స్ చేశారు. ఓకే ఓకే అండి. అప్పుడేమైందంటే టోటల్గా అప్పుడు నేను కృష్ణ గారు అంటే చాలా నాకు బాగా ప్రాణం అనే విషయం అప్పటికి ఇండస్ట్రీ మొత్తం తెలిసింది. సుగం బాబు గారిని ఒక పెద్ద ఫేమస్ జర్నలిస్ట్ ఉండేవారు. ఆయన నా గురించి ఇంటర్వ్యూ ఇచ్చారు జ్యోతి చిత్ర అనే మ్యాగజైన్లో. అవునులేండి. అంటే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో కృష్ణ గారి గురించి నేను చెప్పిన ఆయన రాశారు. ఆ రోజుల్లో ఏంటంటే ఈ టీవీలో అవన్నీ లేవు కదండి, యూట్యూబ్లో లేవు కదా, ఓన్లీ పేపర్లోనే వచ్చేది కదా. దానికి ఆయన చేశారన్నమాట. అది చదివిన తర్వాత కొద్దిగా మన వాళ్ళు పెద్దోళ్ళు కొద్దిగా డిఫర్ అయ్యారు. అంటే కొద్దిగా అందరూ పార్టీ గొడవలు ఉన్నాయి. అవునులేండి. ఓకే ఓకే. అటు తెలుగుదేశం ఒకరు, కాంగ్రెస్ ఒకరు. కృష్ణ గారు మంచి కాంగ్రెస్ అవును ఆయన. ఇట్లా ఈ చిన్న దీంట్లో ఏంటంటే కొద్దిగా డిఫర్ అయ్యారు అన్నమాట. డిఫర్ అయిన తర్వాత అప్పుడు నన్ను అది తెలిసి నాకు హనుమంతరావు గారు ఉన్నారు, కృష్ణ గారికి బ్రదర్. అవునవును, హనుమంతరావు రెండో బ్రదర్ అనుకుంటా ఆయన నన్ను పిలిపించి ఏం జరిగిందని అడిగితే, ఎట్లా సంగతి అంటే, నువ్వు చెన్నై రా, మేము నిన్ను ఎంకరేజ్ చేస్తామన్నారండి. ఓకే ఓకే. అనుకున్న ప్రకారం నేను చెన్నై వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయిపోయా. చెన్నై షిఫ్ట్ అయిపోయి చెన్నైలో ఉంటున్నాను నేను. చెన్నైలోనే ఉంటున్నాను. అక్కడే చేస్తూ అప్పుడు నేను పద్మాలయ స్టూడియోకి లేదు కానీ అక్కడ పద్మాలయ ఆఫీస్ ఉండేది. పద్మాలయ ఆఫీస్కి వెళ్ళి కృష్ణ గారిని నేను కొద్దిగా కలవటం, కృష్ణ గారు కూడా నా గురించి బాగా ఆయన ఎంక్వైరీ చేసి మాట్లాడటం అనేది జరిగింది. ఒక క్యారెక్టర్ అప్పట్లో కృష్ణ గారే నాకు ఒక క్యారెక్టర్ చెప్పారండి. ఓకే సూపర్. చెప్తే ఆ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. నేను చేయనంటే కృష్ణ గారు కొద్దిగా నా మీద అప్పట్లో సీరియస్ అయ్యారన్నమాట. కృష్ణ గారు మీ మీద కోపడ్డారు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను ఏదన్నా లైఫ్ ఏంట్రా, ఎట్లా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు మన ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు గారిని, తెల్లగా ఎత్తుగా ఉంటారు మన ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు గారు, అప్పట్లో చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చేస్తారు. ఆయన నాకు పరిచయం అయ్యారు. పరిచయం అప్పుడు ఏంటంటే రుద్రవీణ అని ఒక షూటింగ్ జరుగుతుందండి. అది చిరంజీవి గారు హీరో, ప్రసాద్ బాబు గారు దాంట్లో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. సపోజ్ కే బాలచంద్ర గారు అనుకుంటా డైరెక్టర్, వాళ్ళది జరుగుతుందన్నమాట. అప్పటిలో కూడా అంత పెద్ద నాలెడ్జ్ ఏం లేదు నాకు. ఆయన నా గురించి మొత్తం అడిగి నన్ను అప్పుడు ఆయన, నువ్వు ఆర్టిస్ట్ అంటున్నావు, నేను నిన్ను నువ్వు రుద్రవేణిలో ఒక వేషం ఇప్పిస్తాను, పలానా దగ్గర నువ్వు అని చెప్పేసి నన్ను ఆయన సత్య స్టూడియోని అప్పట్లో చాలా ఫేమస్ అది. అవునులేండి. ఏది చెన్నైలో. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది. మన ప్రసాద్ బాబు గారే చిరంజీవి గారితో. అంతకుముందు అంటే చిరంజీవి గారు అంటే నాకు అభిమానం ఉంది. ఆయన సినిమాలు ఎన్నో, ఖైదీ ఇలాంటి సినిమాలు చూస్తున్నాను కాబట్టి ఆయన దగ్గరగా ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడటం ఫస్ట్ టైము.
అక్కడి నుంచి నేనే డైరెక్ట్గా చిరంజీవి గారిని సత్యశెట్టిలో నేను అడిగాను, మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అన్న. డైరెక్ట్గా ఆయన్ని అడిగాను. అవునులేండి. ఓకే. ఆయన భుజం తట్టి గో హెడ్ అన్నారన్నమాట చిరంజీవి గారు. అప్పటి నుంచి ఆయన అన్నయ్య అంటూ మొదలుపెట్టాను. అప్పటి నుంచే నాగేంద్రబాబు గారితో కూడా నాకు అప్పటి నుంచే పరిచయం. ఇంకా అది ఎప్పుడైతే నేను ఆయన అన్నయ్యని పిలవటం మొదలు పెట్టామో, ఇక చిరంజీవి గారి ఇంటికి నేను నాకు టైం ఉన్నప్పుడు, లేకపోతే చిరంజీవి గారు టైమింగ్కి నేను కూడా అట్లా వెళ్తూ ఉండేవాడిని. చిరంజీవి గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం, చిరంజీవి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటం, ఎంత దూరం అయినా వెళ్ళిపోయేవాడిని. చిరంజీవి గారి దగ్గరికి ఎంత దూరం అయినా బస్సులు ఎక్కువ లేకపోతే ఆటోలో ఎక్కువ ఫస్ట్ అలా వెళ్ళిపోతుండేవాడు. అదే ఆయన బాగా దగ్గర అవటంతో ఇక నన్ను బాగా గుర్తుపెట్టుకున్నారు ఆయన. అవునులేండి. పైగా బాగా గుర్తుపెట్టినారు. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక బలంగా చిరంజీవి గారిలో ఒక ఇన్సిడెంట్ నాటుకుపోయిందండి. అదేంటంటే రుద్రవీణ షూటింగ్ జరిగేటప్పుడు అవునులేండి లోపల ఇది ఆయన లోపల ఇండోర్ అంటే స్టూడియోలోనే ఇండోర్లో లోపల జరుగుతుంది. ఇక్కడ బయట ప్లేస్లో అంటే బయట నేను అప్పుడే చిరంజీవి గారు నుంచి బయటకు వచ్చి నేను ఇది మన షెడ్లో నుంచి అలా బయటకు వచ్చేసి నేను వస్తా ఉంటే అక్కడ టూరిస్ట్ బస్సులో 2, 3 వచ్చాయండి. ఓకే ఓకే. చిరంజీవి గారిని చూడటం కోసం. ఆ రోజులు ఏంటంటే తిరుపతి వెళ్ళి ఇలాగా తిరుపతి నుంచి వైజాగ్ మన ఇది ఇక్కడికి వచ్చేవాళ్ళు, చెన్నై వచ్చేవారు. అవును, దగ్గర చెన్నై వచ్చి ఎన్టీ రామారావు గారిని కానీ, అక్కినేని కానీ, కృష్ణ గారిని, చిరంజీవి గారిని వీళ్ళందరూ చూడటం కోసం అప్పట్లో వచ్చేవారు. ఎందుకంటే అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు సినిమా యాక్టర్లు హీరోలు కనపడరు కదా, కనిపించారు. అవును, అక్కడే ఉండేవారు. అవును. అంటే వీళ్ళు ఏంటంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఎన్టీ రామారావు గారిని, కృష్ణ గారిని, చిరంజీవి గారిని దర్శించుకోవడానికి వచ్చేవారు. వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆడియన్స్ అంతా. వాళ్ళు నన్ను దూరంగా చూసి నేను చిరంజీవి అనుకున్నారు అన్నమాట. అవునులేండి. అనుకుని చాలా మంది నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను చెప్పాను చిరంజీవి గారు లోపల ఉన్నారు అని చెప్పేసి నేను అన్నా అనమాట. అవునులేండి. అంటే దానికి వాళ్ళు చాలా ఆడియన్స్ అంతా అప్పుడు ఆశ్చర్యపోయారు. అది చిరంజీవి గారు చూసి నవ్వుకున్నారు అన్నమాట. తర్వాత ప్రసాద్ బాబు గారు చెప్పారు నాగబాబుతో, నాగబాబు అన్నయ్యతో, వీడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశారు కదా, యాక్టర్గా వీడికి చాలా ఇష్టం, మన దాంట్లో మంచి క్యారెక్టర్ ఇద్దాం వీడికి అని ప్రసాద్ బాబు గారు అన్నారండి. అంటే అప్పుడు చిరంజీవి గారితో కూడా అడిగారు. అప్పుడు అన్నారు చిరంజీవి గారితో కూడా. చిరంజీవి గారు అన్నారంటే, ఆ శివనాగు నువ్వు వెళ్ళి ఆ తమ్ముడిని కలువమ్మా అన్నారు నన్ను. అంటే అలాగే అన్నయ్య అని చెప్పేసి కలిస్తే తర్వాత ఏం చేశారంటే నాగబాబు అన్నయ్య అనుకున్నాను. నాగబాబు అన్న ఏం చేశారంటే ఒక లంచ్ టైంలో మన కే బాలచంద్ర గారికి నన్ను పరిచయం చేశారు. ఓకే ఓకే. అంటే ఆయన ఏమన్నాడంటే, నీకు తమిళ వచ్చారా నీకు అని అడిగారు. అంటే నాకు రాశారన్న, నువ్వు తమిళ్ నేర్చుకో, తమిళ్ పెద్ద హీరో అవుతావు నువ్వు అన్నాను. థ్యాంక్స్ అండి అన్నాను. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు నాకు చెప్పారు ఏంటంటే, దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ చేయి ఫస్ట్ అని చెప్పేసి అన్నారు. అదేం క్యారెక్టర్ అంటే, చిరంజీవి గారికి ఒక సిస్టర్ ఉంటుందండి, ఆ సిస్టర్కి హస్బెండ్ క్యారెక్టర్ అనేది. అంటే అప్పుడు నేనేం చెప్పానంటే, నేను చిరంజీవి గారిని అన్నయ్య పిలుస్తున్నాను, నాగబాబుని అన్నయ్య పిలుస్తున్నాను, ఎలాంటి క్యారెక్టర్ చేస్తాను నేను చేయను అని చెప్పేసాను. ఇలా చాలా అవకాశాలు టోటల్గా. అందుకని చిరంజీవి గారు ఏంటంటే ఆయనతో మంచి బాండింగ్ ఉంది. ఈ మధ్య ఎక్కువ నేను కలవట్లేదండి. అది అప్పట్లో మంచి బాండింగ్. చిరంజీవి గారు ఒకవేళ ఆయన రెడీ అయ్యి ఇంటి దగ్గర రెడీ అయ్యి అలా బయలుదేరేటప్పుడు నేను అప్పుడు జస్ట్ కొద్దిగా లేట్ అయినా కూడా ఆయన ఉండేవారు, మీకోసం వెయిట్ చేసేవారు. అన్నయ్య నమస్తే అన్నయ్య అని చెప్పి ఓకే కమాన్ అనేవారు అనమాట. థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి అనేవారు. అంత బాండింగ్ చిరంజీవి గారు ఉంది. సార్ ఇంకోటి, తొలి రోజుల్లో మీరు ఈ వర్షన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే రామ్ గోపాల్ వర్మ గారితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేవారు, అంటే వాళ్ళతో మీరు కలిసి జర్నీ చేశారు కదా, రామ్ గోపాల్ వర్మ గారితో మీకు గొడవలు ఏంటి సార్? అంటే ఎందుకు జరిగాయి గొడవలు అనేవి వర్మ గారితో? మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారితో నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే అండి, నేను మన సాయి కుమార్ అన్నయ్య గురించి చెప్పాలి మీకు. చెన్నైలో సాయి కుమార్ అన్నయ్యతో నాకు మంచి బాండింగ్ ఉంది. ఓకే. అప్పుడు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఆయన అప్పుడు యువకర్తలు ఇలాంటి సినిమాల్లో ఆయన వేషాలు కూడా వేస్తున్నారు ఆయన మొత్తం.
ఈ ప్రశ్నకు బదులేదు ఏదో యుగకర్తలు ఇలాంటి సినిమాల్లో చేస్తున్నారు ఆయన, మన కె రాఘవ గారి సినిమాలో. ఆయన షూటింగ్ అయిపోయాక మళ్ళీ చెన్నై వచ్చేవారు. ఆయన నేను అన్నయ్య అంటూ ఆయనతో బాగా ఎదిగి ఉండేవాడిని. ఆయన నాకు ఒకసారి ఏం చేశారంటే, చాలా నేనంటే శివు అంటే నన్ను చాలా ఆయన అభిమానంగా చూసేవారు. అన్నయ్య కూడా చాలా మంచి వ్యక్తి సాయి కుమార్ అన్నయ్య. అయితే సాయి కుమార్ అన్నయ్యతో అన్నయ్యని చెప్పారు, శివు దాసనారాయణరావు గారు కొత్తలో పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు రా, నువ్వు ఒకసారి దాసనారాయణరావు గారిని వెళ్ళి కలువు అన్నారు. అంటే అప్పుడు నేను దాసనారాయణరావు గారిని కలవడం కోసం అని ఆయన అప్పుడు బజుల్లా రోడ్డు హబీబుల్లా రోడ్డు హౌస్ ఉండేది చెన్నైలో. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే దాసనారాయణరావు గారు చూసి, నువ్వు చిరంజీవిలో ఉన్నవే అన్నారు. అంటే థ్యాంక్స్ అండి అని కాళ్ళకి నమస్కారం చేశాను. సో నేను కొత్త వాళ్ళని పెట్టు సినిమా చేస్తున్నాను, నువ్వు హైదరాబాదు అక్కడికి వచ్చే, నువ్వు అక్కడ సెలక్షన్ జరుగుతున్నాయి అంటే, అప్పుడు సెలక్షన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ అంటారు ఏంటి, ఇప్పుడు ఏదో ఆడిషన్ అంటున్నారు. ఇప్పుడు ఆడిషన్ అంటున్నారు, అప్పుడే సెలక్షన్స్ అప్పుడు, ఇప్పుడు ఏమన్నా ఆడిషన్స్ ఇప్పుడు అంటుంది టోటల్గా. అందుకని ఇక అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు దాసనారాయణరావు గారు సెలెక్ట్ చేసుకున్నారండి నన్ను. ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఆయన కొద్దిగా ఆ టైంలో కొద్దిగా ఏదో మరి ప్రాబ్లం వల్ల ఆ సినిమా చేయలేదు ఆయన. దాంతో చాలా నిరుత్సాహపడిపోయాను నేను. ఇక ఆర్టిస్ట్గా మనం అనవసరం ఇంకా చేయటం అనేది, ఇక అనవసరంగా మనకి ఆర్టిస్ట్గా ఏం కలిసి రావట్లేదు ఇక. కాబట్టి ఏంటంటే మనకు వద్దని చెప్పేసి అన్న టైంలో నాకు మన ఉత్తేజ్ గారు కూడా బాగా మంచి ఫ్రెండు, మన జేడి చక్రవర్తి గారు నాకు బాగా అప్పుడు ఫ్రెండు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు నాకు అంతగా తెలియదు. ఈ ఫ్రెండ్షిప్లో ఏంటంటే వాళ్ళతో పాటు నేను ఉండటంతో ఏంటంటే వర్మ గారి దగ్గరికి వెళ్ళటం. అప్పుడు వర్మ గారు రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమా చేస్తున్నాను, చేయబోతున్నారు అది అనేది ఒక డిస్కషన్స్ నడుస్తున్నాయండి. దానికి కథ ఏంటంటే, ఫస్ట్ పుచ్చా రామకృష్ణ గారు అని అప్పట్లో టీవీ సీరియల్స్ అవి రాస్తుండేవాడు. ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని రామ్ గోపాల్ వర్మ గారు కథని ప్లాన్ చేస్తున్నారు. అంటే పుచ్చా రామకృష్ణ గారు అంటే మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ బ్యాచ్ అంటే. ఆ తర్వాత ఆయన ప్లేస్లో మళ్ళీ భరణి గారు వచ్చేసారు. అది దాంట్లోకి ఆ సినిమా ఏంటంటే మన యార్లగడ్డ సురేంద్ర గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, నాగార్జున గారు హీరోగా. అవునండి, మా రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్గా ఆయన చేస్తున్నారు. దానికి నేను ఫస్ట్ వర్మ గారు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గానే నన్ను రమ్మన్నారు. నేను ఇంకో కొంతమంది అందరూ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గానే మేము స్టార్ట్ చేసామండి. అయితే ఏంటంటే కొద్దిగా అప్పుడు నాకేంటంటే కొద్దిగా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉండేది, నాకు ఫ్లేవర్ అలా తగులుతుండేది. అంటే ఆయనలాగా డ్రెస్సులు వేయటం, ఆయనలాగా హెయిర్ స్టైల్, ఆ వాకింగ్, ఇది మొత్తం నిల్చోవటం అన్న అలా చేసేవాడిని. ఇప్పుడు కూడా కొద్దిగా ఇంకా తగ్గలేదండి, చాలా వరకు ఇప్పుడు ఆటోమేటిక్గా చాలా వరకు తగ్గింది. కానీ ఎప్పుడన్నా కనపడుతూనే ఉంటుంది మళ్ళీ. ఇంకా అలాంటి అంటే ఆయన నరనరాల్లో నాకు మొత్తం పాకిపోయి ఉంది చిరంజీవి అన్నయ్య విషయంలో. అయితే ఏంటంటే అప్పటికి రామ్ గోపాల్ గారు ఏం తప్పలేదండి. ఆయనకి ఏంటంటే ఒకరిని ఇమిటేట్ చేయొద్దని నీకు 100 సార్లు చెప్పా అని చెప్పేసి అంటుండేవారు. అంటే అది నేను ఇమిటేషన్ ఏం చేయట్లేదే, ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళందరూ అని నేను అనుకునేవాడిని. ఇప్పుడు ఈయనే ఇమిటేట్ చేయట్లేదు, వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు వాకింగ్ స్టైలు నాకు అలాగే ఉంది మొదటి నుంచి కూడా. నాకు అప్పుడు బాడీ బిల్డింగ్ ఎక్కువ చేసేవాడిని, ఆ బాడీ గీడి బాగా ఎక్కువ ఉండేది. రోజుకు 4-5 గంటలు జిమ్ చేసేవాడిని, మజిల్స్ బాగుండేవి, ఆ డ్రెస్సు అట్లా ఉండేది, లుక్ అలా ఉండేది. మరి వీళ్ళంతా ఎందుకు అనుకుంటున్నారని చెప్పేసి ఎవరైతే నన్ను విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని కొద్దిగా నేనేం చేస్తానంటే నెగిటివ్గా తీసుకునేవాడిని. అది నెగిటివ్గా తీసుకునేవాడిని అన్నమాట. అది దాంతో కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడేవాడిని. అప్పటికి సినిమా ఆల్రెడీ శివ అనే సినిమా స్టార్ట్ అయింది. అప్పటికి ఆయన 2 సార్లు 3 సార్లు నాకు చెప్పారు. ఒకరోజు మాత్రం బాగా సీరియస్ అయిపోయాడు నాన్న, అన్నపూర్ణ స్టూడియోలోనే. సీరియస్ అయిపోవడంతో నేను కొద్దిగా ఫీల్ అయ్యానమాట. ఫీల్ అయ్యి
నేను అక్కడి నుంచి మానుకున్నాను. వర్మ గారి దగ్గరికి వెళ్ళటం టోటల్గా నేను గొడవలు అయితే ఏం లేవండి. ఆ గొడవలు అయితే ఏం లేవు, కానీ ఇన్స్పిరేషన్, డైరెక్టర్గా ఇన్స్పిరేషన్ ఆయనే నాకు. ఇప్పటికైనా అప్పటికైనా డైరెక్టర్గా ఇన్స్పిరేషన్ వర్మ గారే. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగింటే వర్మ గారు లాంటి టెక్నీషియన్ లేరు సార్. ఆయన చాలా గొప్ప టెక్నీషియన్. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు అది మేకింగ్ స్టైల్లో ఆయనకున్న ఐడియాస్, ఆయనకున్న ఇది ఎవరికి లేదండి. అప్పట్లో మేము విన్నదంటే అప్పట్లో మణిరత్నం గారు తమిళకి, తెలుగు రామ్ గోపాల్ వర్మ గారు. ఈ మధ్య అసలు రామ్ గోపాల్ వర్మ గారిని నేను ఒక డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన కలవలేదు సార్. నేను ఆయన్ని మళ్ళీ ఎప్పుడు నేను కలవలేదు టోటల్గా వర్మ గారిని. అంటే అప్పట్లో చెన్నైలో ఉన్నప్పుడే సాయి కుమార్ అన్నయ్యకి ఆయన బాగా మంచి ఫ్రెండ్ అండి. అవును, ఆయనే చెప్పేవారు. అవును సార్. అయితే ఏంటంటే ఆయనతో కొద్దిగా సాయి కుమార్ అన్నయ్య ద్వారానే రాజశేఖర్ గారి పరిచయం కొద్దిగా ఉంది నాకు. ఆ పరిచయంతోనే ఏం చేశానంటే అది రాజశేఖర్ గారితో, అంటే ఇప్పుడు మన ఈవి సత్యనారాయణ గారిని అన్నయ్యని పిలిచేవాడు. అప్పుడు ఆయన పేరు, ఆయన్ని కోడేటి సత్యం అని పిలిచేవారు ఆయన్ని అందరూ. నేను సత్యం అన్నయ్య నేను కూడా పిలిచేవాడిని అండి ఆ టైంలో. అయితే ఆయన ఏంటంటే నాకు, శివనాగు నువ్వు బాగుంటావు కదా, ఏంటి కొద్దిగా మంచిగా గ్లామర్ బ్రహ్మాండంగా ఉంటావు, అసలు నువ్వు యాక్టర్గా ఎందుకు చేయకూడదు అది అని చెప్పి అంటుండేవారు ఆయన. ఒకసారి అహనా పెళ్ళంటే అనే సినిమాకి నన్ను పిలిచి ఒక వేషం కోసం చెప్పారు నాకు. అయితే ఏంటంటే జంధ్యాల గారికి చూపిస్తే జంధ్యాల గారు ఏమన్నారంటే, వాడు చిన్నోడు కాదు పెద్దోడు కాదు, చిన్నోడైతే బాగుంటాడు అవుతాడు, పెద్దోడైతే ఏదో మంచి క్యారెక్టర్ అవ్వచ్చు, వాడు ఎట్టిడి కాకుండా కదా, చిన్నోడు కదా వాడికి ఏం వేషం ఇస్తాం మనం అని చెప్పేసి ఆయన జంధ్యాల గారు డైరెక్ట్గా మొహం మీద అనేసారండి. ఇది మన సత్యనారాయణ గారితో, ఈవి సత్యనారాయణ గారితో. అంటే కొద్దిగా ఆయన చాలా ఈవి గారు చాలా మంచి వ్యక్తి అండి. ఆయన చాలా నైస్ పర్సన్. ఆయన ఎవరిని హర్ట్ చేసే మనిషి కాదు ఆయన. తర్వాత నన్ను పక్కకు పిలిచి భుజమే చేసి, నువ్వేమనుకో, మాకు కొద్ది ఏజ్ వస్తే చాలులే నీకు, ఏంటి ఈ లోపు నువ్వు కొద్దిగా ఏదైనా వర్కౌట్ చేసుకుంటా ఉండని చెప్పేసి చెప్పారనమాట నాకు. అప్పుడు ఏంటంటే నాకు ఇటు కూడా ఈయన తెలుసు కాబట్టి, ఎవరు మన రాజశేఖర్ గారు తెలుసు కాబట్టి, ఆయన మేకప్ రూమ్కి నేను వెళ్ళి అన్నయ్య నమస్తే అన్నయ్య అంటే, నమస్తే అమ్మా అన్నారు ముందు. అంటే నేను అంటే అది నాకు చిన్నోడిని కాబట్టి ఆయనకు సలహాలాగా అన్నా నేను ఆ రోజుల్లో, అన్నయ్య మీకు మంచి ఛాన్స్లు వస్తున్నాయి, ఇప్పుడు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు కదా, మీరు మంచి డాన్స్ అది నేర్చుకోండి అన్నయ్య, బాగుంటుంది, ఇంకా మీకు అసలు మీ పర్ఫార్మెన్స్కి డాన్స్ కూడా చేస్తే అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అంటే ఆయన కోపం వచ్చింది. అది రాజశేఖర్ గారి అంతే, అంతకంటే ఇంకేలేదు. ఆయనకి నాకు అంత పెద్ద గొడవలు ఏం లేవు. అంటే అంటే అన్న ఫీల్ అయినట్టున్నారు అంతే. అవునవును. అయితే దాని మీద ఏంటంటే నాకు మరి సరిగా అయ్యో నేను పొరపాటున అన్నాయేమో అని తర్వాత నేను సారీ అన్నయ్య అని చెప్పేసి గెలిపాను. ఇక ఆ తర్వాత ఎక్కువగా ఆయనతో నేను ఎక్కువ కలిసిందేం లేదండి. ఇంకోటి ఇప్పుడు మీరు ఏవైతే 2 మూవీస్ ఉన్నాయి సార్, మీరు అన్నపూర్ణమ్మ గారు మనవడు ఒకటి, తర్వాత నటరత్న, ఈ 2 మూవీస్ ఈ ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చాయి సార్? ఇప్పుడు అన్నపూర్ణగా మనవడు ఎప్పుడో అయిపోయింది అండి సినిమా. అదే 2019లో సినిమా. అన్నపూర్ణగా మనవడు అనేది 2019లో చేసాం. అది తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ రావడంతో ఏంటంటే 1 year అది డ్రాప్ అయింది, సినిమా ఆగింది టోటల్గా. ఆ తర్వాత ఏంటంటే దాన్ని డైరెక్ట్గా ఏంటంటే అప్పుడు అమెజాన్కి మా ప్రొడ్యూసర్ అప్పట్లో మాట్లాడుకొని అమెజాన్కి ఇచ్చేసారు సినిమాని. అమెజాన్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఈ కోవిడ్ నుంచి రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ థియేటర్లకు వేసారండి సినిమాని. థియేటర్లకు వచ్చేసింది, మళ్ళీ థియేటర్లకు వేసారు సినిమాని. అది అనుభవంగా 2019 సినిమా. అది ఇక నటరత్నాలు అంటే నా ఓన్ ప్రాజెక్టు. మంచి టైటిల్ ఉంది, క్యాచ్ టైటిల్ అండి. అయితే నటరత్నాలు అనేది ఇప్పుడు ఏంటంటే మన లాస్ట్ ఇయర్ 2024లో నేను సినిమా చేసి దాన్ని రిలీజ్ చేశాను. అట్లా అది ఆ సినిమా కూడా కొద్దిగా కథ ఏంటంటే, బిగ్ బాస్ ఎవరైతే ఇనాయా సుల్తానా గారు కొంతమంది సపోర్ట్ చేయలేదు అనేది ఒక టాక్ వచ్చింది సార్. అంటే మీరు ఇంత కష్టపడి సినిమా చేసినప్పుడు
ప్రమోషన్స్ కు వీళ్ళు బిగ్ బాస్ అయితే ఎవరైతే ఉన్నారు టీంలో మీకు కరెక్ట్ గా సపోర్ట్ చేయలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది ఒక టాక్ ఉంది సార్. అంటే ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్, పెద్ద యాక్టర్స్కి, కొత్తగా వచ్చి చిన్న యాక్టర్స్కి రెండు తేడాలు ఉన్నాయి సార్. మనం చెప్పుకోవచ్చు ఒకటి. ఇది ఎవరిది తప్పులేదు. ఇది దీంట్లో ఏంటంటే ఇప్పుడు అప్పట్లో నేను నెహ్రూ సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు 99లో అది చాలా పెద్ద సినిమా. అది కృష్ణ గారు, సుమన్ గారు, సురేష్ గారు, అరుణ్ పాండ్య గారు ఇలాంటి అందరూ ఉన్నారు. ఆ సినిమా నేను నా డైరెక్షన్ చేసినప్పుడు ఆ ప్రమోషన్కి అంత పెద్ద సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా వచ్చారండి, సుమన్ గారు కూడా వచ్చారు. వీళ్ళంతా ప్రమోట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అండి, ప్రొడ్యూసర్ యొక్క బాధలు, ప్రొడ్యూసర్ యొక్క కష్టాలు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చి నిలబడితే, వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తే సినిమాని 10 మంది చూస్తారు, ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, ఆయన నిలబడతారు అనేది ఆ టైంలో ఉండేది. అట్లాగే నేనేంటంటే అటు తమిళ్లో సురేష్ గోపి గారు, ముఖేష్ గారు వీళ్ళందరితో, భూమిక గారు ఇలాంటి వాళ్ళతో సినిమా చేశాను. చేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చేసి 2001 అనుకుంటాను, వాళ్ళు కూడా వచ్చేసి ప్రమోషన్ చేశారు ఆ సినిమాకి. అట్లాగే ఆర్తి అగర్వాల్ గారితో చేశాను, మన ప్రేమ గారితో చేశాను. వీళ్ళందరూ పెద్ద హీరోయిన్లు అందరితో చేశాను. టోటల్గా వీళ్ళంతా ప్రమోషన్ చేసేవాళ్ళు సినిమా. చాలా అంతా వాళ్ళు స్టార్సే వాళ్ళందరూ మొత్తం. వీళ్ళంతా ప్రమోషన్స్ చేసేవాళ్ళు. ఇట్లా ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, నేను దేవినేని సినిమా చేసినప్పుడు కూడా మన మొత్తం హీరోలు అంత ఆర్టిస్టులు అంతా వచ్చారు, మొత్తం ప్రమోట్ చేశారు వాళ్ళు కూడా సినిమాని. ఇవన్నీ నేను మొత్తం టోటల్గా నా సినిమా ఇండస్ట్రీలో నా జర్నీలో 19 సినిమాలు డైరెక్టర్గా చేశానండి. నేను డైరెక్టర్గా చేసిన సినిమాలు 19 సినిమాలు ఉన్నాయి. ఇంకా ఎనానిమస్ సూపర్ స్టార్ కృష్ణ గారు, నెహ్రూ ఇక నెంబర్ 1 కదండి అది. టోటల్గా అది టాప్ మూవీ. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా చెప్పుకోవాలంటే వనకన్య వనరవీయుడు, ఆర్తి అగర్వాల్ గారి సినిమా, ఫ్యాంటసీ సినిమా. చాలా అద్భుతమైన సినిమా కదండి వనకన్య వనరవీయుడు అనేది కూడా, చాలా గొప్ప సినిమా. అట్లాగే చిల్డ్రన్ మూవీ కూడా ఉంది, లిటిల్ బుద్ధ అని. అది అందరికి నచ్చిన సినిమా సార్, ఎనానిమస్గా అందరికి నచ్చిన సినిమా. అట్లా నాగబాబు అన్నయ్యతో సినిమా చేసింది, అది నేషనల్ అవార్డు కూడా కొట్టాం. అది మాస్టర్ మైండ్స్ అని నాగబాబు అన్నయ్య హీరోగా చేసిన సినిమా, అది నేషనల్ అవార్డు. ఇక దేవినేని సినిమా అంటారా, అది అందరికి తెలిసిన సినిమా, అది మంచి సబ్జెక్టు. ఇంకా తారకరత్న గారు చాలా దాంట్లో ఒక సింహంలాగా యాక్ట్ చేశారు. సెకండ్ బాలకృష్ణ గారు అన్నట్టుగా పిలిచారు అట్లా ఆయన్ని. నందమూరి యువనట సింహం అనేది కూడా అన్నారు ఆయన, ఎవరిని, తారకరత్న గారిని. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎన్ని సినిమాలు అయితే ఏంటంటే నటరత్నాలు జరిగింది ఏంటంటే, ఒక విధంగా నటరత్నాలు చిన్న సినిమానే అండి. నేను చేసిన సినిమాలతో పోల్చుకుంటే చాలా చిన్న సినిమానే. అయినా కొద్దిగా తెలిసిన నోన్ ఆర్టిస్టులను పెడదామని చెప్పేసి మన సుదర్శన్ రెడ్డి, రంగస్థల మహేష్, ఈ తాగుబోతు రమేష్ గారు ఇలాంటి వాళ్ళని అందరిని పెట్టాను. మన అర్చన, హీరోయిన్ అర్చన వాళ్ళని పెట్టాము. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, మీకు వీళ్ళకి ఏంటంటే అండి, హీరోలు అనుకోండి, ఒక సినిమా చేస్తే ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆ హీరో ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ సినిమా బయటకు వెళ్ళేదాకా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. పెద్ద హీరోలు, ఒక కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళంతా. వీళ్ళు ఏంటంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులతో నేను మెయిన్గా పెట్టి సినిమా చేయటం నేను చేసిన పెద్ద పొరపాటు. అది ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు అంటే, ఇప్పుడు ఒక సుదర్శన్ రెడ్డి, రంగస్థల మహేష్ ఇలాంటి ఆర్టిస్టులను పెట్టుకున్నాను. ఇనయ సుల్తానా అనే అమ్మాయి కొత్త అమ్మాయి. ఆ అమ్మాయికి అసలు ఏం తెలియదు ఫస్ట్లో. ఒక విధంగా చెప్పాలంటే కెమెరా సైడ్ ఉంటే అమ్మాయి సైడ్ నిల్చునేది. నేనే పిలిచి కెమెరా ఎక్కడ ఉందో నువ్వు ఎక్కడ నిల్చున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇనయ సుల్తానా అని ఇట్లాగే అనేవాడిని నేను. అప్పుడు అమ్మాయి కెమెరా చూసుకొని సారీ సార్ అని చెప్పేసి మళ్ళీ కెమెరా దగ్గరికి వచ్చి ఉండేదన్నమాట. ఇట్లా అమ్మాయిని కొద్దిగా ట్రైనప్ చేశాను నేను అట్లా. అయితే ఏంటంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత అమ్మాయికి బిగ్ బాస్లో మంచి ఛాన్స్ వచ్చింది, అవకాశం వచ్చింది, మంచి ఆఫర్ వచ్చింది. అమ్మాయి బిగ్ బాస్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇనయ సుల్తానా, బిగ్ బాస్ ఇనయ సుల్తానా అంటాం మొదలుపెట్టారు అమ్మాయిని. అయితే ఇంకోటి ఏంటంటే అండి, నేను వెళ్ళి ప్రమోషన్ చేయండి అని ఎవరు నేను అడగనండి. నేను ఎప్పుడు నా సినిమాలకి ఎప్పుడు నేను అడగలేదు.
పెద్ద హీరోలతో చేసినప్పుడు వాళ్ళే వచ్చి ప్రమోట్ చేశారు, వాళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి. ఈ చిన్న యాక్టర్స్ని ఎవరు మీరు ప్రమోషన్ చేయండి అని ఎప్పుడు నేను వెళ్ళి అడగలేదు నేను. కాకపోతే నటరత్నానికి మాత్రం ప్రమోషన్ కోసం రమ్మని చెప్పేసి మన సుదర్శన్ రెడ్డి అనే యాక్టర్ని, మహేష్ని, మన రంగస్థల మహేష్ని అడిగాను. వాళ్ళు వేరే ఎక్కడో ఉన్నాము, షూటింగ్ జరుగుతుంది, వైజాగ్లో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఎక్కడో అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు తప్పించుకున్నారైతే నేను అన్నా, కానీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క సినిమాలో 4 రోజుల క్యారెక్టర్, 5 రోజుల క్యారెక్టర్, 10 రోజుల క్యారెక్టర్ అలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనీ అవసరం కాబట్టి ప్రతి సినిమా ఒప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అందుకని నేను వాళ్ళని నేనేం తప్పు పట్టలేదు. బట్ నేను చెప్పేదంటే మీడియా పరంగా చెప్పేది ఏంటంటే, నీకు ఎన్ని సినిమాలు ఎంత బిజీగా ఉన్నా సరే ఒక ప్రొడ్యూసరు ఒక ఆర్టిస్టులను నమ్మి ఒక సినిమా చేస్తే ఏంటి అది హిట్టా పట్టా రిలీజ్ అయిన తర్వాత సంగతి, ముందు బాధ్యత ఉండాలి. మీరు చేసే పనులు మీరు చేయాలి. ఒక ప్రొడ్యూసర్ కష్టపడి ఇప్పుడు ఈ రోజు అంటే ఒక చిన్న సినిమా అంటే 2 కోట్లకు తక్కువ లేదండి, ఒక 2 కోట్లకి తక్కువ లేదు ఈరోజు. అయితే ఏంటంటే ఆ 2 కోట్లు ఎంత కష్టపడితే ఒక ప్రొడ్యూసర్కి వస్తాయి. తను అంటే ఆ 2 కోట్లు ఖర్చు పెట్టి మీ మీద సినిమా చేస్తున్నాడంటే మీరు ఎంత బాధ్యతగా ఉండాలి. ఆ బాధ్యత మీకు లేకపోవటం అనేది అది ప్రొడ్యూసర్ ఎంత స్పాయిల్ అవుతాడు, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ప్రతి ఆర్టిస్ట్కి నేను చెప్పేది అదేనండి, అది తప్పు అనమాట. అది మీరు ఎంత బిజీగానే ఉన్నాను కానీ ఆ టైంకి లేదు, మీరు ఆ టైంలో బిజీగా ఉన్నారు, సార్ ప్రొడ్యూసర్ గారికి చెప్పండి, డైరెక్టర్కి చెప్పండి, ఆ టైం మీరు పెట్టుకోమాకండి, మేము పలానా టైంలో కొద్దిగా ఫ్రీగా ఉంటాం, అప్పుడు పెట్టుకొని వస్తాం మేము అని చెప్పేసి దాంట్లో యాక్ట్ చేసిన మీరు అందరూ కలిసి ఒక తల మాట చెప్తున్నారు, తల ఒక రీల్ పెడితే కనీసం ఆడియన్స్ కొద్దిగానే వస్తారుగా, కొన్ని టికెట్లు తగ్గుతాయి కదా. అట్లానే అంటుంది. అంటే సినిమా అయిపోయిన తర్వాత అండి ఎటువంటి అటు వెళ్ళిపోయారు అనుకోండి, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఏమైపోతారు, డైరెక్టర్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళంతా ఏమైపోతారు అంటే సినిమా షూటింగ్ జరిగినంత కాలం అందరు కలిసే ఉన్నారు, షూటింగ్ అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చినాక దాని ప్రమోషన్కి రాకపోతే ఎట్లా ఉంటుందండి, అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అది చాలా తప్పు అనమాట. అది చంద్రన్న మూవీ ఎందుకు ఆగిపోయింది, ఎందుకు అది తప్పలేకలేదు అంటే అది ఎందుకు ఇష్యూ ఏమైనా అయిందా? జయచంద్రన్న సినిమాలో ఒక విషయం జరిగింది. అయితే నేను జయచంద్ర అప్పుడు ఏంటంటే వైసీపీ హవా నడుస్తుంది సార్, వైసీపీ బాగా హవా నడుస్తుంది. జయచంద్రన్న అన్న సినిమా నేను అంటే ఈ చంద్రబాబు గారి మీద సినిమా చేయాలి అని చెప్పేసి నేను, ఎందుకంటే చంద్రబాబు గారు అంటే నాకు విపరీతమైన అభిమానం ఉంది, ఆయన అంటే చాలా ఇష్టం చంద్రబాబు గారు అంటే నాకు. ఎందుకంటే ఆయన ఎప్పుడు విజనరీ అండి, ఆయన చంద్రబాబు గారు ఎప్పుడు విజనరీ. అంటే ఆయన గురించి ఆయన ఆలోచించరు, ఆయన అంతసేపటికి ఏంటంటే మన రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఆయన ఎంతసేపటికి ఏంటంటే సింగపూర్, అమెరికా వాటితో పోటీ పడతారు ఆయన. అంటే మందు కూడా ఆ రేంజ్లో ఉండాలి, మన సిటీస్ కూడా ఆ రేంజ్లో ఎదగాలి, ఒక అమెరికా లాగా ఒక సింగపూర్ లాగా ఉండాలని కోరిక పాప ఆయన. ఆయన ఎందుకని ఏం చేస్తారంటే ఆయన తిన్నారో లేదో కూడా తెలియదు పాప ఆయనకి, టైం కూడా తినరు అనుకుంటా. ఎందుకంటే ఆ ఫేస్లో ఆయన చాలా ఆయనకి ఏంటంటే ఒక ఇది కనిపిస్తూ ఉంటుంది పాపం ఎప్పుడు ఆయనకి మొత్తం. ఎంతసేపటికి ఏంటంటే ఏదో చేయాలి అని చెప్పేసి అంటుంటారు కదా. అలాంటి వ్యక్తి మీద సినిమా చేస్తే బాగుంటుంది మనకి అని చెప్పేసి నేను అప్పటికి చాలామంది అన్నారంటే ఇప్పుడు వైసీపీ ఉంది, ఆమె సినిమా చేస్తే తీసుకెళ్ళి లోపలేస్తారు నిన్ను అని చెప్పేసి అన్నారు. నేను లోపల వేసినా నన్ను చంపినా కూడా చంద్రబాబు గారితో సినిమా చేయాలి, చంద్రబాబు గారి మీద సినిమా చేయాలి, చంద్రబాబు గారి యొక్క విజనరీ మీద చేయాలి, ఆయన ఎంత మంచి వ్యక్తితో చేయాలి అనే దేని మీద నేను ఒక కథ తయారు చేసుకొని నేను ప్లాన్ చేసుకున్నాను. అయితే ఏంటంటే నేను అప్పుడు నేను విజయవాడ వెళ్ళి విజయవాడలో కొంతమందితో నేను మీటింగ్స్లో కూర్చున్నానండి. వాళ్ళంతా కమ్మాళ్ళే, అంతా చౌదరీసే మొత్తం. మరి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీనే కదా మొత్తం. వాళ్ళ సపోర్ట్ నేను తీసుకుందాం అని చెప్పి నేను వెళ్ళాను సార్. వెళ్తే నేను టోటల్గా నేను చూసింది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా చౌదరీస్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారు చౌదరీస్కి ఏం చేశాడు, చంద్రబాబు గారు కమ్మాళ్ళకి ఏం చేశాడు, ఇదే టాపిక్ అండి. ఎవరైనా నన్ను అడిగిన క్వశ్చన్స్ అయ్యే అడుగుతున్నారు అందరూ. చంద్రబాబు గారు చౌదరికి ఏం చేశాడు, కమ్మాళ్ళకి ఏం చేశారు, నువ్వు కమ్మాడివేగా,
నీకేం చేశాడు, మేము కమ్మాడు మాకేం చేశారు, ఇలా మాట్లాడారు నన్ను అందరూ ఇలా మాట్లాడారండి. దాంతో నేను ఏం చేశానంటే, మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మరి వీళ్ళేగా నాయకులు, చాలా వరకు నాయకులు మరి వీళ్ళే ఉన్నారు నాయకులు. ఇప్పుడు ఆయన పదవిలో లేడు కాబట్టి ఆయన చిన్న చూపు చూస్తూ ఆయన రకరకాలుగా మాట్లాడటం దేనికి? అందుకే నేను కొద్దిగా మనస్తాపం చెంది ఫీల్ అయ్యాను. నేను అప్పటికి ఒక నాయకుడు ఉన్నాడండి, విజయవాడలో ఉంటాడండి, పేరొద్దు, ఆయన చౌదరి. అప్పటికి ఆయన ఏమన్నాడంటే, చంద్రబాబు గారు మీ సినిమా చేస్తే ఎవడు చూస్తాడా, ఆయన ఏమన్నా టాపా, ఆయన పెద్ద ఇదా అండి. ఒకవేళ చంద్రబాబు గారు వచ్చినంత మాత్రం మనకి చేసేది ఏముంటుంది అని చెప్పేసాను. ఏమండి, ఇప్పుడు చేసినా చేయకపోయినా ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ మన గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, నేను అన్నానండి. అంటే ఆయన అన్నారంటే, నాకు అవసరం ఏంటి, నాకు 500 కోట్లు ఉన్నాయి, కూర్చుంది అంట, ఎవడొస్తే నాకేంటి, నువ్వు 500 కోట్లు ఎక్కడ సంపాదించావు? ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు హయాంలో సంపాదించుకున్నావు, అది నువ్వు మర్చిపోతే టోటల్గా. అది నేను ఆయన అన్నాను. అంటే నేను ఏదైనా ఓపెన్గా అన్నేస్తాను, లోపల ఏం పెట్టుకున్నాను. ఆ రెండో రోజు మర్చిపోతా. అంటే నేను ఎవరిని శత్రుగా భావించను, కోపం వచ్చి ఇప్పుడు అనేస్తాను సార్ నేను. ఆ తర్వాత 2 రోజులు మళ్ళీ మర్చిపోతాను నేను. దాంతో నేను కొద్దిగా డిఫర్ అయ్యాను. టీడీపీ అతనే. మళ్ళీ ఇప్పుడు ఈరోజు చంద్రబాబు గారు చుట్టూ మీరు దేవుడు, వీళ్ళ రాముడు అని తిరుగుతున్నాడు, మళ్ళీ ఆయన తిరుగుతున్నాడు మళ్ళీ. దానివల్ల నేను కొద్దిగా మనస్తాపం చెంది ఒక ప్రెస్ మీట్ పెట్టా, ఎక్కడ ప్రెస్ క్లబ్లో, విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాను. అక్కడ లోకల్లో ఏమని పెట్టాను అంటే, చంద్రబాబు గారు తాచుబొమ్మలు వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు, ఆయన జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి కామ్గా ఆ సినిమాని వదిలేశాను. ఇక మనకు అదే నేను ఎంత చేస్తుంటే వీళ్ళెంత ఇంద్రబాబు వీళ్ళు ఇలా ఇంతకుముందు నేను దేవినేని సినిమాతో పడ్డానండి. దేవినేని సినిమాతో పడ్డా. దేవినేని నెహ్రూ బెజవాడ సింహం అని నేను చెప్తే దేవినేని అవినాష్ నా మీద రివర్స్ అయిపోయాడు. రివర్స్ అయిపోయి నువ్వు సినిమా రిలీజ్ చేయడానికి లేదని గోల చేశాడు అప్పట్లో. దానికి నేను అతనికి ఎదురెదురుగాల్సి వచ్చింది, గందరగోళం. దానికి మా ప్రసన్న కుమార్ గారు నన్ను సపోర్ట్ చేశారు అండి. ప్రసన్న కుమార్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా వాళ్ళందరికీ కూడా ఒక లెజెండరీ సింహం ఎవరయ్యా అంటే ప్రసన్న కుమార్ గారు. ఎవరికైనా చిన్న నిర్మాత ఏంటి, పెద్ద నిర్మాత ఏంటి, ఎవరికైనా ప్రసన్న గారు నెంబర్ 1 ముందుకు వచ్చేస్తారు ఆయన. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి తర్వాత అంత పేరు తీసుకొచ్చుకుంది, అంత ఇదైంది. ఒక విధంగా చెప్పంటే సెకండ్ పెదరాయుడు ఎవరయ్యా అంటే ప్రసన్న కుమార్ గారు సాల్వ్ చేస్తారండి. అంటే హీఈస్ వెరీ గుడ్ పర్సన్. ఆయన అట్ ది టైము రెబల్ ఏంటి ఆయన. ఇప్పుడు ఆయన మంచితనం అండి, మంచితనానికి ఎవరైనా భయపడతాడు సార్. ఆయన మంచితనమే చాలా మంది భయంతో ఉంటారు. ఇది ప్రసన్న కుమార్ గారు. ఆ తర్వాత మళ్ళీ ప్రసన్న కుమార్ గారు తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి దామోదర్ ప్రసాద్ గారు. వీళ్ళిద్దరూ ఏదన్నా సమస్యలున్నా ఇండస్ట్రీ సాల్వ్ చేస్తారు. విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు 2 సింహాలండి. ప్రసన్న కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు 2 సింహాలు. 15 రోజులు వేజెస్ ఇష్యూ వస్తే వెంటబడి గవర్నమెంట్ వెంటబడి వచ్చేసారు. అవును సార్, అవును, కరెక్ట్ అది, అవును. అందుకే సార్ ఎప్పుడైనా అందుకే ఎప్పుడైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఏం టోటలే 2 సింహాలు ఉన్నాయి. ప్రసన్న కుమార్ గారు ఒక సింహం అయితే దామోదర్ ప్రసాద్ గారు ఒక సింహం. ఈ 2 ఇండస్ట్రీకి 2 సింహాలు మాట వీళ్ళిద్దరు. సార్ ఇదొక వర్షం అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ రెడ్ బుక్ మీరు స్టార్ట్ కాబోతుంది. దీని వెనక నారా లోకేష్ గారు ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేస్తూ ఈ సినిమా చేయని వెనక నుండి మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారని ఈ వైసీపీ వాళ్ళు అయితే నేను కొంతమంది అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం? అంటే అది అబద్ధం అండి. నేను
రెడ్ బుక్ సినిమా చేస్తున్నాననే విషయం నేను నారా లోకేష్ గారిని నేను కలవలేదు, ఆయనతో నేను మాట్లాడలేదు. రెడ్ బుక్ అనే టైటిల్ మీద నేను సినిమా చేయాలని అనుకున్నాను నేను. అయితే ఏంటంటే ఒకవేళ డైరెక్ట్గా నేను నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని కలిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ మనదే కాబట్టి, మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి నువ్వు ఆ సినిమా చేస్తే మేమే చేపించాము అని అనుకుంటారు కాబట్టి నువ్వు చేయొద్దు అని చెప్పడానికి అవకాశం ఉంది. వన్స్ వాళ్ళు ఒకసారి చెప్పిన తర్వాత నేను ప్రాజెక్ట్ చేయలేను. నేను వాళ్ళకి చెప్పకుండా ప్రాజెక్ట్ చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను సార్. వాళ్ళకి చెప్పకుండా నేను ప్రాజెక్ట్ చేయాలని నేను ప్లాన్ చేసుకున్నా. చంద్రబాబు గారికి చెప్పలేదు, నారా లోకేష్ గారికి చెప్పలేదు. అయితే నేను అక్కడ ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని ఉన్నారండి, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన నాకు బాగా పరిచయం ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడాను, ఆయనతో చెప్పాను. తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. ఆయనతో కొన్ని ఫోటోలు నేను దిగి ఆ ప్రెస్ మీట్లు వైరల్ చేశాను. అది వాళ్ళ దాకా వెళ్ళింది, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళింది ఏంటి, మొత్తం వాళ్ళ దాకా వెళ్ళింది. అయితే వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయమని కూడా నన్ను కొంతమంది మినిస్టర్లు అన్నారు. అయితే నేనేంటంటే నేను భయపడేది ఏంటంటే వాళ్ళతో చెప్తే వాళ్ళు ప్రాజెక్టు చేయొద్దంటారేమో, అంటే పెద్దోళ్ళు చేయొద్దంటే నేను చేస్తే బాగుండదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు లీడింగ్ గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం, వాళ్ళు చేయొద్దు అంటే నేను చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ అవుద్దని చెప్పేసి నేను వాళ్ళతో నేను చెప్పలేదు. బట్ అది ఆ సినిమా అనేది ఏంటంటే ఆగిందని చాలామంది అనుకుంటున్నారు. నేను ఒక సినిమా అనుకుంటే నా ఆపనండి, ఇప్పుడు డెఫినెట్గా సినిమా చేస్తాను, నేను రిలీజ్ చేస్తాను. అది హిట్ ఆఫ్ అట్లా తర్వాత సంగతి. నేను ఏ సినిమా చేసినా నేను చేస్తానంటే చేస్తాను, చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తాను. అయితే అక్కడ ఏమైందంటే నాకు రెడ్ బుక్ అనేది స్కేల్ పెద్దదండి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరూ ఏమంటే రెడ్ బుక్ అనేది చాలా పెద్ద స్కేలు. అది ఒక నారా లోకేష్ గారు లాంటి ఒక యంగ్ ఒక పొలిటీషియన్ పెట్టిన పేరు, టైటిల్ అది అనేది అందరికీ తెలుసు. బట్ వాళ్ళ స్థాయిలో తగ్గకూడదు. నేను ఏదో చోచోగా ఏదో చిన్న ఆర్టిస్ట్ని పెట్టి సినిమా చేశాను అనుకోండి, దాని మీద అంత హైప్ రాదన్నమాట. అయితే నాకు ఎవరైతే నాకు ఆ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది ఏంటి, ఆ క్యారెక్టర్లో ఒక టైటిల్లో ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు చాలామంది నేను సెర్చ్ చేసిన దాంట్లో కానీ నాకు చాలా మీలాంటి మిత్రులందరూ చెప్పిన విధానం ఏంటంటే ఉపేంద్ర గారు చాలా బాగుంటారు, ఆయనంటే పాన్ ఇండియా అవుతుంది, ఆయన మీద 20 కోట్లు పెట్టినా 30 కోట్లు పెట్టినా ఆటోమేటిక్గా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో వచ్చేస్తుంది. ముందు ఇప్పుడు లాభం రాకపోయినా నష్టం అయితే రాదు. అప్పుడు ఉపేంద్ర గారు లాంటి పెద్ద యాక్టర్ ఉన్నారు కాబట్టి రేపు నారా లోకేష్ గారికి ఈ విషయం తెలిసి చేసినప్పుడు ఆయన బ్యాలెన్స్ అవుతుంది, చంద్రబాబు గారికి తెలిసిన నారా లోకేష్ గారికి తెలిసిన బ్యాలెన్స్ అవుతుందనే ఉద్దేశంతో నేను బెంగళూరు వెళ్ళి, ఆయన నాకు పరిచయం లేదు, ఇప్పుడు నేను అప్పట్లో ప్రేమ గారితో సినిమా చేస్తున్నా కాబట్టి డైరెక్టర్గా నా సినిమాలో ఆవిడ హీరోయిన్గా చేశారు అప్పట్లో 99లో. అది ఆ మేడం ద్వారా నేను ఉపేంద్ర గారితో మాట్లాడించి ఉపేంద్ర గారి దగ్గరికి వెళ్ళి నేను కథ చెప్తే ఆయనకి అప్పుడు 3-4 సినిమాలు జరుగుతున్నాయి, వర్క్ నడుస్తుంది. ఆయనకు నచ్చింది. కానీ ఆయన ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఇస్తానండి మీకు డేట్లు, ఇప్పుడైతే కొద్దిగా బిజీగా ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఇవ్వలేను అన్నారన్నమాట. అందుకని ఏంటంటే ఆయనతో నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆయనతో ఆ సినిమా చేద్దాము, రెడ్ బుక్ అనే సినిమా చేద్దామని ఆగాను సార్. అది జరిగింది. అంటే దీన్ని కొద్దిగా బాలకృష్ణ గారు కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు కదా సార్, అంటే ఆయన నోటీస్లో కూడా పెట్టవచ్చుగా ఈ రెడ్ బుక్ టైటిల్ ఇలా అనుకున్నాను అనేసి. అంటే అదే సార్, సేమ్ అది. ఇప్పుడు బాలకృష్ణ గారు చేసినా కూడాను నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఎలా ఆలోచిస్తారో బాలకృష్ణ గారు కూడా అలా ఆలోచిస్తారు. ఎందుకంటే రిలేటివ్స్ కదండి మొత్తం టోటల్గా. అయినా తెలుగుదేశం చనువు అంటే బాలకృష్ణ గారితో నాకు పెద్ద చనువు లేదండి. బాలకృష్ణ గారితో నాకు అంత బాండింగ్ అయితే లేదు బాలకృష్ణ గారితో. అయితే నా వైఫ్ మా మిస్సెస్ ఉందండి, మా మిస్సెస్ గారు నా వైఫ్ అను బాలకృష్ణ గారు వైఫ్ అంటే వసుంధర గారు ఇద్దరు బాగా అప్పట్లో ఫ్రెండ్లీగా ఉండేవారు మొత్తం. దాంతో ఏంటంటే అప్పట్లో సుమాంజలి మ్యాగజైన్ పెట్టినప్పుడు మేము మా మిస్సెస్ దానికి ఎడిటర్గా చేసుకున్నారు. తన ఓన్ మ్యాగజైన్ పెట్టినప్పుడు దాంట్లో అప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేసేవారు ఆ మ్యాగజైన్. అప్పుడు మేడం వసుంధర గారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళ మొత్తం ఎక్కువగా మొత్తం ఈ యాడ్స్ కానీ గిడ్స్ కానీ కొద్దిగా చెప్పేవారు ఆయన.
ఆయనే కొద్దిగా ఆ మ్యాగజైన్ ఎంకరేజ్ చేసి మన రేణుకా చౌదరి అంటే నా వైఫ్ పేరు నర్రా రేణుకా చౌదరి. అయితే రేణుకా చౌదరి గారిని మనం ఎంకరేజ్ చేయాలని బాలకృష్ణ గారు అందరికి చెప్పేవారు అన్నమాట. అట్లా అప్పట్లో బాగా ఇదిగా ఉండేది తప్ప, అంతే తప్ప బాలకృష్ణ గారితో నాకు అంత బాండింగ్ ఉండేది కాదు. నాకున్న బాండింగ్ ఎవరితో అంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారితో, చిరంజీవి గారితో, అంటే నాగబాబు అన్నయ్యతో, సుమన్ గారితో, ఇలాంటి ఈ హీరోలందరితో నాకు బాగా ఉండేది అన్నమాట టోటల్గా. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏదైతే మెగా ఫ్యామిలీ అనుకున్నారు, మెగాస్టార్ ఫ్యాన్స్ అనేసి, మరి మీరు మెగాస్టార్ ఫ్యామిలీలో ఏ హీరోతో అయినా మీరు డైరెక్షన్ ఏమైనా చేయబోతున్నారా? ఫ్యూచర్లో ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డైరెక్షన్ చేస్తారా? మెగా ఫ్యామిలీలో నేను నెక్స్ట్ సినిమా అంటారా, ఇంతకుముందు చేసిన సినిమాలు అంటారా? నెక్స్ట్దా ఇంతకుముందు చేసే సినిమా అంటే నెక్స్ట్ చేసే సినిమా ఏంటంటే, నేను ఇంకేమీ అనుకోలేదండి మెగా ఫ్యామిలీతో చేయాలని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఒకప్పుడు బాగానే నేను ఎక్కువ సాధించుకుంటూ వెళ్ళాను, మంచి సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు డైరెక్టర్గా కొద్దిగా తగ్గాను కాబట్టి మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని డేట్లు నేను అడగలేను. అప్పట్లో ఇప్పుడు నాగేంద్రబాబు అన్నయ్యతో సినిమా చేశాను కదా, ఆయన హీరోగా చేశాను టోటల్గా నాగబాబు అన్నయ్యతో. అయితే ఏంటంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఏంటంటే, అప్పుడు కొద్దిగా నేను మార్కెట్లో బాగున్నాను కాబట్టి చేయగలిగాను ఆ మెగా ఫ్యామిలీలో కూడా. ఇప్పుడు వెళ్ళి మెగా ఫ్యామిలీలో నేను సినిమా అడిగేంత పరిస్థితుల్లో నేను లేను అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఒకవేళ మనం అడిగినా వాళ్ళు మొహమాటానికి సాయి ధర్మతేజ్ గారిని వీళ్ళు ఎవరైనా సరే, సరే అన్నయ్య మంచి కథ తీసుకో, నెక్స్ట్ చేద్దాం అంటారు తప్పిస్తే, నాకు ఇమీడియట్గా డేట్లు ఇస్తారన్న నమ్మకం నాకు లేదండి. అందుకే నేనేం అదేం అడగలేదు, అంత ఆశ కూడా నాకు లేదన్నమాట. సార్ ఇక్కడ ఇంకో విషయం అడగాలి మిమ్మల్ని. జర్నలిస్ట్ ప్రభు గారు తర్వాత ఏబిఎన్ నాగేంద్ర గారితో మీ పరిచయం అంటే మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది, ఫ్రెండ్షిప్ వాళ్ళతో? సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అండి ప్రభు గారు కానీ, మన ఏబిఎన్ నాగేంద్ర గారు కానీ. అంటే చాలా గుడ్ పర్సన్స్ అండి వాళ్ళు, చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి లోపల ఏముండదు, వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఇప్పుడు లోపల ఒకటి బయట ఒకటి వాళ్ళు ఎప్పుడు పెట్టుకోరా. నాకు దాసనారాయణరావు గారి దగ్గర, నేను అప్పట్లో దాసనారాయణరావు గారి దగ్గర నేను అప్పుడు డైరెక్టర్ని కాకముందు నుంచి దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్తుంటామండి అప్పట్లో. ఆయన గురువుగారు చూస్తుండేవాడు అంతే, ఆయన శిష్యులు వీళ్ళంతా. నేను గురువుగారు అంటూ దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్తున్నాను. దాసనారాయణరావు గారు కూడా నన్ను జూనియర్ చిరంజీవి అని పిలిచేవారు ఆయన. ఆ టైం నుంచి నాకు మన జర్నలిస్ట్ ప్రభు అన్నయ్యతో మంచి స్నేహం ఉంది. అప్పటికి ఇప్పటికి ఆయన అలాగే ఉంటారు నన్ను. నేను అప్పట్లో డైరెక్టర్ని కాకముందు నుంచి నేను బ్యాచులర్గా ఎలాగున్నానో, ఈరోజు డైరెక్టర్గా ఈ 32 సంవత్సరాల జర్నీలో ఆ రోజు ప్రభు అన్నయ్య నాతో ఎలా ఉన్నారో ఈ రోజుకి అలాగే ఉంటారు. అంటే ఆయన చాలా ఓపెన్ హార్టెడ్ మనిషి అండి ప్రభు అన్నయ్య. ప్రభు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం కూడా. జర్నలిస్ట్గా ఆయన ఒక పెద్ద స్థాయికి ఎదిగారండి ఆయన, ఎందుకంటే ఆయన మంచితనమే. ఈరోజు స్టార్ జర్నలిస్ట్ ఆయన, అంత పెద్ద రేంజ్ అయింది ఇది ప్రభు గారిది. అట్లాగే ఏబిఎన్ నాగేంద్ర గారు ఒకసారి దేవినేని సినిమా విషయంలో ఆయన ఒక ఏదో ఆడియో ఫంక్షన్లోనో ట్రైలర్ ఫంక్షన్లోనో ఆయన నా గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఆయన. అట్లా శివనాగ్ గారు, మరి ఆయన నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో తెలుసు. ఆయనతో చేసిన ఏ నిర్మాత ఇంతవరకు ఆయన నష్టపోలేదు. ఆయన చెప్పింది వాస్తవం. శివనాగ్ గారుకి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే బతుకుతున్నారు. ఆయన ఇక్కడే ఉంటారు. ఆయన సినిమా ఇది అంతే. ఆయనకి అంత సినిమాలంటే అంత ప్రాణం ఆయనకి, మన శివనాగ్కి. మనందరం శివనాగ్ గారిని మనం ఎంకరేజ్ చేయాలి, మనం సపోర్ట్ చేయాలి ఆయన్ని అని అన్నారు చూసారా. ఆయన చాలా హ్యాపీ సార్. నేను చాలా హార్ట్ఫుల్గా ఆయనకి నేను మనస్ఫూర్తిగా మీడియా పరంగా మన ఏబిఎన్ నాగేంద్ర గారికి కానీ, అట్లాగే మన ప్రభు అన్నయ్యకి కానీ నేను మనస్ఫూర్తిగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ వాళ్ళకి. చాలా గొప్ప వ్యక్తులు అండి వాళ్ళు, చాలా మంచి వ్యక్తులు.
అయితే ఏంటంటే జర్నలిజం అంటే జర్నలిస్ట్ మొత్తం టోటల్గా ఉన్న సీనియర్ మోస్ట్ అందరూ వినాయకరావు గారు కావచ్చు, అట్లాగే మన బాక్స్ ఆఫీస్ రమేష్ గారు, మన లక్ష్మీ నివాస్ గారు కానీ, మొత్తం ఆల్ జర్నలిస్టులంతా, మొత్తం ఆ జర్నలిస్టులంతా కూడా నాకు అప్పట్లో నుంచి అందరం కలిసి జర్నీ చేసిన వాళ్ళమే. మొత్తం అందరూ చెన్నై నుంచి కలిసి అందరం కలిసి జర్నీ చేసుకుంటూ అదే స్నేహం ఇప్పటికీ మా మధ్య ఉంది. ఇప్పటికి మా మధ్య నేనంటే వాళ్ళకి అంత అందరికీ అంత సీనియర్ మోస్ట్ జర్నలిస్టులుగా అంత స్థాయికి వాళ్ళు ఎదిగినా సరే, వినాయకరావు గారు కానీ, ప్రభు అన్నయ్య కానీ, మరి నాగేంద్ర గారు కానీ, అట్నే బాక్స్ ఆఫీస్ రమేష్ గారు కానీ, అందరూ మరి మన ఆర్ఎఫ్సి ఉమామహేశ్వరరావు గారు కానీ, వీళ్ళంతా నన్ను ఇప్పటికీ అభిమానిస్తారు. వాళ్ళంటే ఇప్పటికి నాకు ఇష్టమే. వాళ్ళలో ఎప్పుడు మనస్ఫూర్తిగా అభిమానిస్తారు సార్. వాళ్ళందరంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఈ మాత్రం ఒక శివనాగు అనే పేరు నాకు వచ్చిందంటే వాళ్ళంతా సపోర్టు, వాళ్ళు నాకు ఇచ్చిన ధైర్యం అన్నమాట. సార్ ఇంకోటి, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని మీరు, కానీ తొలినాళ్ళలో సుప్రీం హీరో అని ఉండేది చిరంజీవి గారికి. సుప్రీం, అలాంటి సుప్రీం అనే పేరుని మీ అబ్బాయికి నామకరణం చేశారని తెలిసింది. అది ఎంతవరకు నిజం సార్? నిజమేనండి. నిజమా? నాకు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం, ఆయన అంటే ఇష్టం నాకు. సుప్రీం అంటే ఆ పైన ఇంకెవరు లేరు. సుప్రీం పైన ఇంకెవరు లేరండి, కలిసి వచ్చేలాగా. సుప్రీం అంటే ఆంజనేయుడు. ఒక ఆంజనేయ స్వామికే సుప్రీం అని పేరు ఉంది, ఇంకెవరికి లేదండి. అంటే ఒక గొప్ప వ్యక్తి అని అర్థం. సుప్రీం హీరో చిరంజీవి అని అన్నయ్యని అప్పట్లో చాలామంది అట్లా అనేవాళ్ళు. ఇండస్ట్రీ అంతా ఆయనకు ఆ పేరు ఉంది కాబట్టి, ఓహో సుప్రీం కంటే పైన ఇంకెవరు లేరు కాబట్టి, అంటే నా బిడ్డ అంటే నా కొడుకు కూడా అంత స్థాయిలో ఉండాలి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఫీల్ అయ్యి నేను చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం, ఆ ప్రేమ, ఆ ఇది కూడా నేను తీసుకొని నాకు ఇష్టం కాబట్టి ఆయన అంటే, అందుకని మా అబ్బాయికి ఏంటి సుప్రీం అని పేరు పెట్టాను. ఇప్పుడు అనుకున్న ప్రకారంగానే చక్కగా మరి ఆయన ఫారిన్లో ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యి ఇప్పుడు డాక్టర్గా మంచి జాబ్ చేస్తూ హీరోగా కూడా ఇంట్రొడక్షన్ చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. ఇప్పుడు మన ఈ డప్పు సీన్ అనే సినిమాలో మన అవసా శ్రీనివాస్ గారు, మా అబ్బాయి సుప్రీము, వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా సబ్జెక్ట్ ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళిద్దరి మీదే సినిమా చేస్తున్నాను. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్గా నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు, మీ అందరికి తెలుసు కదా. చైల్డ్ ఆర్టిస్ట్గా లిటిల్ బుద్ధ సినిమా కానీ, వనకన్య వండర్వీడు కానీ బాగా చేశాడండి. లిటిల్ బుద్ధ సినిమాలో బుద్ధుడి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. వనకన్య వండర్వీడులో ఫ్యాంటసీ ఒక సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. అట్నే మరి మాస్టర్ మైండ్స్లో కూడాను నాగేంద్ర బాబు అన్నయ్యను, సుమన్ గారు, మా అబ్బాయి సుప్రీము, ఆ ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అప్పుడు దాంట్లో కూడా సుప్రీం బాబు ఇప్పుడు అదే బాగా నటుడిగా కూడా చాలా బాగా చేశాడు. తను చేస్తాడండి చాలా. తను అంటే అదేంటే నటనలో చాలా యూజ్ ఉందండి, యాక్టింగ్లో చాలా యూజ్ ఉంది, బాగా చేస్తాడు చాలా. సార్ ఇంకోటి, మీరు డైరెక్టర్గా మీరున్నారు, మీకు నచ్చిన మన తెలుగు ఇండస్ట్రీలో నచ్చిన డైరెక్టర్స్ ఎవరు సార్? మీకు ఇష్టమైన డైరెక్టర్లు? దానికి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు సార్. నాకు ఫస్ట్ నాకు నచ్చిన డైరెక్టర్ అంటే మా రాంగోపాల్ వర్మ గారండి. ఆ వర్మ గారు నెంబర్ 1. ఎందుకంటే ఆయన టెక్నికల్గా, టెక్నీషియన్గా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అప్పటికి ఇప్పటికైనా ఎవర్ గ్రీన్ డైరెక్టర్, నెంబర్ 1 డైరెక్టర్ ఆయన. తర్వాత ఆయన తర్వాత నేను అంత బాగా నేను ఇష్టపడేది, అభిమానించేది మా పూరి జగన్నాథ్ అండి. అండి తను వెరీ స్టైలిష్ డైరెక్టర్, చాలా వెరీ స్టైలిష్ డైరెక్టర్. అంటే అల్లు అర్జున్ గారిని స్టైలిష్ హీరో అని ఎలా అంటారు, డైరెక్టర్స్లో అంత స్టైలిష్ డైరెక్టరు మా పూరి జగన్నాథ్ ఏంటి. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన డైరెక్టరు, నేను లైక్ చేస్తున్న డైరెక్టర్ ఎవరయ్యా అంటే, మొత్తం అంటే మన స్థాయిని జాతీయ స్థాయికి, అంటే ఒక జాతీయ స్థాయికే కాకుండా వరల్డ్ స్థాయికి తీసుకెళ్ళారు కదండి మన ఇండస్ట్రీని. రాజమౌళి గారు ఈజ్ ఏ గ్రేట్ డైరెక్టర్. ఇక ఆయన పైన లేరు ఎవరు, రాజమౌళి గారి పైన ఇంకెవరు లేరు.
అది టోటల్గా. ఇక నెక్స్ట్ నాకు తమిళ్లో చూసుకుంటే భారతిరాజే గారండి, కె భారతిరాజే గారు. తమిళ ఇండస్ట్రీ నుంచి చూసుకుంటే కె భారతిరాజే గారు అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి భారతిరాజు గారి దగ్గరికి చాలా సంవత్సరాల క్రితం నేను ఆయన్ని కలుసుకోవడం కోసం ఒకసారి నేను భారతిరాజు గారి అపాయింట్మెంట్ కోసం ఒక 10-15 రోజులు ట్రై చేశాను సార్. అప్పట్లో ఒక 10 years బ్యాక్ అనుకుంటా, ఒక 10 years అంతే, 10-15 years బ్యాక్ భారతిరాజు గారిని ఎప్పుడైనా కలవాలి. ఎందుకంటే సీతాకోక చిలుక అనే సినిమా అక్కడి నుంచి ఆయన సినిమాలు చూసుకుంటూ వచ్చి నేను లెజెండరీ డైరెక్టర్ ఆయన. అక్కడ తమిళ్లో సరిగింటే పెద్ద హీరోలు రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, అజిత్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరితో మంచి మంచి సూపర్ హిట్లు ఇచ్చిన చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. భీష్మ పితామహుడు ఆయన. మన తెలుగు ఇండస్ట్రీలో భీష్మ పితామహుడు ఎవరయ్యా అంటే రాఘవేంద్రరావు గారు, కె రాఘవేంద్రరావు గారు. అంటే కె రాఘవేంద్ర గారి స్థాయి ఎంతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తమిళ సినిమా ఇండస్ట్రీలో ఏంటి కె భారతిరాజే గారి స్థాయి ఎంత అంటే ఆయన తమిళ్లో ఆయన్ని భీష్మ పితామహుడు అంటారు ఆయన్ని, ఎవరు భారతిరాజే గారిని. తెలుగులో భీష్మ పితామహుడు ఎవరు, అందరికి గురువు ఎవరు, అందరికీ అంటే ఆల్ డైరెక్టర్లు అందరికీ టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరికీ గురువు ఎవరంటే ఆద్యుడు ఆరాధ్య దైవం ఎవరంటే మన రాఘవేంద్రరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, అంతే కదండి. అట్లాగా ఆయన రామారావు గారి నుండి చేసుకుంటూ ఎన్నో సినిమాలు చేశారు ఆయన టోటల్గా. అంటే ఒక విధంగా చెప్పాలంటే సినిమాలు పక్కన పెట్టినా కూడాను ఆయన ఏంటంటే భీష్మ పితామహులు కదా గురువు. మహాభారతం భీష్ముడితో స్టార్ట్ అయ్యింది ఏంటి, తెలుగు సినిమా ఇండస్ట్రీ రాఘవేంద్ర గారితో మొదలయ్యింది. ఆయన పెద్ద వ్యక్తి, ఇది దాసనం, ఇది మన రాఘవేంద్రరావు గారు సార్. అట్లాగే దాసనారాయణరావు సేమ్, దాసనారాయణరావు గారు సేమ్ అంతండి. దాసనారాయణరావు గారు కూడా ఈక్వల్ టు రాఘవేంద్రరావు గారు. వీళ్ళంతా ఒక స్థాయి డైరెక్టర్స్ ఇలా. అట్లాగే భారతిరాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఏంటంటే భారతిరాజు గారిని నేను కలవాలని ఏంటంటే అపాయింట్మెంట్ కోసం చాలా ట్రై చేశాను. మన కాటగడ్డ ప్రసాద్ గారు నాకు ఒక అపాయింట్మెంట్ అనేది అప్పట్లో ఏర్పాటు చేశారు ఆయన. చేస్తే అప్పుడు నేను నా గురించి మొత్తం డీటెయిల్స్ ఇవ్వమని ఆయన పిఏ నన్ను అడిగారు. నేను ఇచ్చి డీటెయిల్స్ ఇస్తే దాంట్లో ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారితో నెహ్రూ సినిమా డైరెక్టర్ అని చెప్పేసి దాంట్లో ఉన్నాయి. ఆయన అండ్ భారతిరాజు గారు కృష్ణ గారితో చేసిన డైరెక్టరా అని చెప్పేసి ఆయన రెండో రోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చేసారు భారతిరాజు గారు. అయితే నేను భారతిరాజు గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక 1/2 hour వెయిట్ చేశారంటే వాళ్ళు వెయిట్ చేయించారు. తర్వాత కె భారతిరాజు గారు అలా కారు దిగేసి లోపలికి వచ్చిన తర్వాత నన్ను వీళ్ళు పిలిచారు, సార్ డైరెక్టర్ గారు వచ్చారు రమ్మంటున్నారు మిమ్మల్ని అని చెప్పేసి. ఎవరో మన శివనాగుని పిలవండి కృష్ణ గారి సినిమా అని. నన్ను చూసి ఆయన షాక్ అయ్యారు ఆయన. నేను చూస్తే చిన్నవాడిని, కృష్ణ గారి సినిమా అంటే నేను అంత చాలా పెద్దవాడిని అని చెప్పేసి ఆయన చాలా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఆయన జమదగ్ని సినిమా ఆయన చేశారు, ఇది భారతిరాజు గారు చేశారు జమదగ్ని సినిమా. ఎవరిది, మన కృష్ణ గారిది. అది నేను కూడా ఏంటంటే ఒక సమానమైన ఏజ్ గ్రూప్ ఏమో అని ఆయన ఫస్ట్ ఆయన అనుకున్నారంట. తర్వాత చూసారు, నీ దుంప దగ్గర నువ్వు పిల్లాడివే కదా, నువ్వు కృష్ణ గారితో చేసావా అని నన్ను ఆయన అప్రిషియేట్ చేసి నన్ను బాగా ఆయన చాలా దగ్గరగా తీసుకున్నారు. అప్పటి నుంచి నేను ఎప్పుడు చెన్నై వెళ్ళినా భారతిరాజు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తుంటాను. ఆయన నాకు ఎప్పుడు డైరెక్ట్ నాకు అపాయింట్మెంట్ అవసరం లేదండి. ఇప్పుడు భారతిరాజు గారు ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతా, ఆయన ఇంటికి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనమాట. అందుకని నేను మన నందమూరి తారకరత్న గారితో తెలుగులో చేసిన దేవినేని సినిమాని తమిళ్లో మధుర సింగం అనే పేరుతో నేను అక్కడ డబ్ చేసినప్పుడు అసలు ఆయన ఎక్కువగా ఆయనే వచ్చి నాకు ప్రమోట్ చేశారు, ఇది హెల్ప్ చేశారు ఆ సినిమాని. తర్వాత కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయనే చెప్పారండి, చెప్పి సినిమాని కూడా రిలీజ్ చేయించారు భారతిరాజు గారు. చాలా లెజెండరీ డైరెక్టరు, ఆయనకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా మంచి డైరెక్టర్ అండి ఆయన. సరే, ఇందాక మీరు కృష్ణ గారు ఒక సందర్భంలో కోపడ్డారని చెప్పారు. ఆ సందర్భం ఏంది సార్? దేనికోసం ఆయన మీ మీద కోపడ్డారు? అది బిగినింగ్ డేస్లో అండి. అది నేను చెన్నైలో ఉన్నప్పుడు నేను ఇంకా డైరెక్టర్ అవ్వాలి అని కోరిక కూడా అప్పట్లో నాకు లేనప్పుడు ఆర్టిస్ట్గా నేను నా జర్నీ ప్లాన్ చేద్దాం అనుకున్న టైం అది అప్పట్లో.
చెన్నై వెళ్ళినప్పుడు పద్మాలయ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే నాకు ఇక్కడ జరిగిన ఇష్యూ ఆయనకి తెలిసింది. ఇది మన హైదరాబాద్లో జరిగిన ఒక ఇష్యూ తెలిసింది ఆయనకి. అంటే అదే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో తెలుగుదేశం, అదే తర్వాత ఇటు వచ్చరికి కాంగ్రెస్ డిమాండ్, దాని మీద ఒక ఇష్యూ తెలిసింది ఆయనకి. ఆయన కృష్ణ గారు అప్పుడు కాంగ్రెస్ కదా. కృష్ణ గారి గురించి నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని అనుకున్నప్పుడు కొంతమంది నన్ను ఏం చేశారంటే కొద్దిగా నన్ను సైడ్ చేశారు. సైడ్ చేసినప్పుడు నేనే ఇక కృష్ణ గారి దగ్గరికి, నన్ను హనుమంతరావు గారు రమ్మన్నప్పుడు నేను హనుమంతరావు గారి దగ్గరికి చెన్నై రమ్మన్నప్పుడు ఏమంటే అప్పుడు కృష్ణ గారికి పరిచయం చేసి కృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళాను నన్ను. అప్పుడు కృష్ణ గారు ఏంటంటే రమేష్ బాబుని హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తూ, రమేష్ బాబు ఇంట్రొడ్యూస్ చేస్తూ హీరోగా, అది ఈ హిందీలో ఒక సినిమా ఉందండి, కుమార్ గౌరవ్ ఎవరో చేశారు, అది హిట్ సినిమా. దాన్ని తెలుగులో కృష్ణ గారు ప్రొడ్యూస్ చేస్తూ మా మధుసూదన్ రావు గారు ఉన్నారండి, వి మధుసూదన్ రావు గారు. ఆయన మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్. ఆయన డైరెక్షన్లో మన రమేష్ బాబు హీరోగా ఒక సినిమా చేశారు. అదే కృష్ణ గారు నన్ను ఏం చెప్పారంటే, దీంట్లో రమేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ త్రూఅవుట్ ఉంటుంది, నువ్వు చెయ్యన్నారు నన్ను కృష్ణ గారు. అప్పుడు నేనేందంటే కొద్దిగా మనకు ఉడుకు రక్తం కదండి, ఎట్లా ఉన్నాను నేను, ఎట్లా ఆలోచన ఎట్లుంది, నన్ను అందరూ జూనియర్ చిరంజీవి అంటున్నారు, నేను చిరంజీవి గారిలా చేయాలి సినిమాలు, ఫ్రెండ్ వేషాలు వేయటువంటి నేను అంటే నేను చేయను అన్నాను. చేయలేదండి. అప్పుడు కృష్ణ గారు తిట్టారు నన్ను. ఆయన స్టైల్లో ఆయన అన్నారు, రాగానే నీకు హీరో వేషం ఇస్తారనుకుంటున్నావా, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అయ్యేది, మేము కూడా అలాగే చిన్న చిన్న క్యాటలు చేసిన వాళ్ళమే అని కృష్ణ గారు అన్నారు. వాస్తవం ఉంది. అయినా కూడా నేను దాన్ని లెక్క చేయలేదండి. నేను చేయను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. అట్లాంటి హీరోని మీరు యాజ్ ఎ సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానిగా ఉంటూ ఆయనతో కొన్ని చివాళ్ళు తిన్నా కూడా ఆయన మరి ఏ సబ్జెక్ట్ చెప్పి నెహ్రూ సినిమా ఒప్పించారు సార్? ఆ సినిమా ఎలా ఒప్పించారు అది? అంటే యాక్చువల్గా నేను ఏం చేశానంటే అండి, అప్పుడు పిట్టల్లార్ సినిమా నేను వర్క్ చేసేటప్పుడు, పిట్టల్లార్ చాలా చిన్న సినిమా, అది నేను చాలా పెద్ద సినిమా చేయాలి, ఒక డైరెక్టర్గా నేను చాలా పెద్ద సినిమా చేయాలి కాబట్టి ఒక పెద్ద హీరోతో చేయాలి నేను అని చెప్పేసి అనుకున్నాను. కానీ కృష్ణ గారు లాంటి హీరోతో చేస్తానని మాత్రం నేను అనుకోలేదు. బట్ అయితే ఏంటంటే ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో మాట అప్పట్లో నేను ఒక చిన్న పద్మాలయలో నేను బ్యాచ్ ఉన్నప్పుడు నేను అవమానపడ్డప్పుడు నేను ఎప్పటికైనా కృష్ణ గారికి దగ్గర అవ్వాలనుకున్నాను తప్పిస్తే, దగ్గర అవ్వాలి, ఆయనతో ఒక సినిమా చేయాలనుకున్నాను. రానంటే నేనేది నా స్థాయి అయింది, అంత పెద్ద హీరోతో నేను సినిమా చేయటం ఏంటి, అసలు అన్నది ఒక లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, ఒక భారతరాజయ్య గారు, ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు అసలు కోట్ల రూపాయల ఖర్చులతో కృష్ణ గారిని పెట్టి మరి సినిమాలు చేస్తుంటే, అంత పెద్ద స్టార్ ఆయనతో నేనేంటి సినిమా పెట్టి ఇదేమో నవ్విద్దు, అసలు అయ్యే పనేనా ఇది అని చెప్పేసి నేను అనుకున్నానండి. అంటే అప్పట్లో నాకు ఇంకో చిన్న ఇన్స్పిరేషన్ సార్ మీకు చెప్పాలి. అది మా యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక నవల రాశారు. ఆ నవల్ని సినిమాగా చేశారు, ఛాలెంజ్ అని చిరంజీవి గారు చేశారండి. అయితే నాకు ఛాలెంజ్ అనే సినిమా బాగా మనసులో నాటుకుపోయింది. నేను గుంటూరులో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ రాకముందు ఆ ఛాలెంజ్ సినిమా చూసాను చిరంజీవి గారిది. దాంట్లో ఛాలెంజ్లో చిరంజీవి గారు అంటే రావుగోపాలరావు గారితో ఛాలెంజ్ చేస్తారు. రావుగోపాలరావు గారితో ఛాలెంజ్ చేస్తారు చిరంజీవి గారు. అంటే నువ్వు అంత పెద్ద తోపు నువ్వు అనుకుంటున్నావు కదా, నీకంటే నేను పెద్ద తోపు అయితే చూపిస్తాను చూడు అని చెప్పేసి అంటారు. చిరంజీవి గారు క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతమైన క్యారెక్టరైజేషన్ కదా అది. అయితే నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ వెంటనే నీరు గారిపోతుంది ఆ క్యారెక్టర్. మళ్ళీ చిరంజీవి గారి క్యారెక్టర్ ఒక టెంపుల్ దగ్గర కూర్చుంటారు. ఆయన ఏమనుకుంటారంటే, రాఘగోపాలరావు అంటే ఆ క్యారెక్టర్ని ఒక కోటీశ్వరుడు, ఆ రోజుల్లో కోట్ల అధిపతి మీద నేను ఛాలెంజ్ చేయటం ఏంటి, నా దగ్గర కనీసం 2 ఇడ్లీ తినడానికి డబ్బులు నా దగ్గర, కోట్ల అధిపతి దగ్గర నేను ఛాలెంజ్ చేయటం ఏంటి అంటారు ఆయన, అనుకుంటారు ఆయన. అనుకొని నిరుత్సాహపడతారు. అప్పుడు ఒక లేడీ, ఒక పెద్ద ముసలావిడ, ఒక 90 ఏళ్ళు ఉన్న ముసలావిడ ఒక చిన్న గిన్నె తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఉంటుంది. ఆ సన్నివేశంలో ఆ భిక్ష అడుగుతూ ఉంటే అట్లా చిరంజీవి గారు క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసారు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి భిక్ష అడిగిద్దాం.
అందరం అడుక్కుంటూ వచ్చి చిరంజీవి గారు ఆవిడని చూసి ఆ గిన్నెలో చూస్తే చాలా చిల్లర డబ్బులు ఉంటాయి. అంటే బామ్మ నాకంటే నువ్వే చాలా గొప్ప, ఎందుకంటే నీ దగ్గర ఈ డబ్బులు నాది అవి కూడా లేవు నా దగ్గర అంటాడు ఆ క్యారెక్టర్. అంటే అప్పుడు ఆవిడ ఒక రూపాయి కాయిన్ తీసి చిరంజీవి గారికి ఇస్తుంది, ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ అంటే షాక్ అయ్యేది ఆయన చిరంజీవి గారు, గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతారు. అది వెళ్ళి బామ్మ అదేంటి నాకు రూపాయి ఇచ్చావు నీకట్లా అని అడుగుతాడండి. అయ్యా నేను మళ్ళీ సంపాదించుకుంటా ఏంటి, ఆ రూపాయితో నువ్వు కాఫీ దగ్గు లేదా తిను అని వెళ్ళిపోద్దాడు. అప్పుడు అక్కడ నచ్చిన సన్నివేశం గొప్ప ఇదేందంటే, ఒక డైరెక్షన్ కానీ ఒక సన్నివేశం కానీ ఒక రైటర్ కానీ ఇచ్చిన అసలు జజాంటింగ్ సీన్ ఏంటంటే అసలు ఇది లైఫ్ ఇన్స్పిరేషన్ అండి. పర్సనల్ డెవలప్మెంట్ అంటే అదే. చిరంజీవి గారు దాన్ని ఒక రూపాయి బిళ్ళని చూసి అలా అలా గిర్రని తిరిగి ఇలా వస్తుంది, ఇలా పడి అంటే ఈ రోజు కాకపోతే రేపు చనిపోయే ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలావుడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే 22 సంవత్సరాల యంగ్ని నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి లైఫ్లో అని చెప్పి ఎదుగుతాడు అన్నమాట. అర్థం సార్ మీకు అనే దాన్ని ఎదుగుతాడు అన్నమాట. అది ఆ ఇన్స్పిరేషన్ నాకుందండి. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారితో నేను ఎందుకు చేయకూడదు సినిమా అని చెప్పేసి నేను ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కృష్ణ గారికి ఒక కథ తయారు చేయడం జరిగిందన్నమాట. నేను డైరెక్టర్గా నేను టర్న్ అయిన తర్వాత, వర్మ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత, రాంగోపాల్ వర్మ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ అవడం కోసం కసితో నేను చేసింది ఏంటంటే, అది ఒక సబ్జెక్ట్ ఒకటి నేను తయారు చేసుకున్నాను. బట్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాలిగా, దానికి ఒక రూట్ కావాలి. అందుకని పెట్టెల ద్వారా సినిమా చేశాను. పెట్టెల ద్వారా హిట్టు కృష్ణ గారి మైండ్లో బాగా పడిపోయిందండి. అక్కడ మార్కులు కొట్టామన్న ఆ హిట్. అదే మాట ఏం చేశారంటే, కృష్ణ గారి దగ్గరికి నేను మన మల్లికార్జునరావు గారిని, కృష్ణ గారి బంధువు అండి, పద్మాలక్ష్మి ఆయనే చూసుకునేవారు. ఆయన ఏదో మేనేజర్ ఏదో చేస్తుండేవారు. ఆయన ద్వారా నేను కృష్ణ గారిని కలవటం జరిగింది. 6 నెలలకు 8 నెలలకు ఎంట్రీ. అప్పుడు ఆయన నన్ను కూర్చోబెట్టి కృష్ణ గారు మాట్లాడితే ఇట్లా పెట్టెల ద్వారానే కానీ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ నాకు ఒక టైం ఇచ్చారు. ఆ టైంకి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు రాఘవేంద్ర గారు కూడా ఉన్నారండి అక్కడ కృష్ణ గారి దగ్గర ఉన్నారు. అయితే కృష్ణ గారు రాఘవేంద్ర గారికి నా ఎదురుగా నన్ను కూర్చోబెట్టి చెప్పారు, ఈ అబ్బాయి పెట్టెల ద్వారా చేసాడు అని అన్న రాఘవేంద్ర గారు. పెట్టెల ద్వారా పెద్ద హిట్ సినిమా, బాగా అందాడింది సినిమా, బ్రహ్మాండంగా ఉంది అని కృష్ణ గారు అన్నారండి డైరెక్ట్గా. అంటే నాకు అది ఆ పెట్టెల ద్వారా అనే సినిమా నాకు కృష్ణ గారి దగ్గర మెట్టుగా ఉపయోగపడింది. అప్రిషియేట్ చేశారండి. అప్పుడే నెక్స్ట్ నాకు టైం ఇస్తే నేను కృష్ణ గారికి కథ చెప్పారండి. చెప్తే కృష్ణ గారు చాలా బాగుంది, దీన్ని రాఘవేంద్ర గారికి కూడా చెప్పాలి నువ్వు అన్నారు. నేను కొద్దిగా డౌట్ పడ్డా, రాఘవేంద్ర గారు అంటే చాలా పెద్ద లెజెండరీ డైరెక్టర్, ఆయనకి నచ్చుతుందో లేదు అని. మళ్ళీ బయటకు వచ్చినాక కృష్ణ గారు లాంటి పెద్ద సూపర్ స్టార్కి నచ్చినప్పుడు రాఘవేంద్ర గారికి కూడా ఎందుకు నచ్చదు, నచ్చింది అని మళ్ళీ నన్ను నేను సమర్థించుకొని ఆ నెక్స్ట్ రాఘవేంద్ర గారు టైం ఇచ్చినప్పుడు వెళ్ళి చెప్పాను. చెప్తే రాఘవేంద్ర గారికి అదంతా విని నచ్చిందా లేదా నాకేం చెప్పలేదన్నా. కృష్ణ గారి దగ్గర నుంచి నాకు కబురు వచ్చేదాకా టెన్షన్లో ఉన్నా. తర్వాత కృష్ణ గారితో రాఘవేంద్ర గారు అన్నది ఏంటంటే, కథ బాగుంది, ఆ అబ్బాయి బాగా తీయగలడు, నువ్వు డేట్లు ఇచ్చే అన్నారంట రాఘవేంద్ర గారు. ఆ మాట అది కృష్ణ గారు రాఘవేంద్ర గారి మీద భరోసాతో నాకు ఆయన నెహ్రూ సినిమాకి నా డైరెక్షన్లో ఆయన అవకాశం ఇచ్చారు, ఈ తరం నెహ్రూ సినిమాకి. అప్పుడు నేను చేశాను. ఆ రోజుల్లో కృష్ణ గారు అంటే మాటలు కాదు కదండి, నాకు చాలా అప్పుడు మంచి పేరు వచ్చింది. ఈ రోజుకి అంత పేరు నిలబడిన కారణం ఏంటంటే కృష్ణ గారి వల్లే. నాకు మా అమ్మా నాన్నలు నాకు జన్మనిచ్చారండి. సినిమా ఇండస్ట్రీలో నాకు జీవితాన్ని ఇచ్చింది కృష్ణ గారండి. ఆయన నాకు దేవుడు అండి. కృష్ణ గారు నా దేవుడు ఇండస్ట్రీలో. ఈరోజు ఇప్పటికీ నేను నిలబడగలిగానంటే కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన జీవితం, నాకు కృష్ణ గారు ఇచ్చిన జీవితమే నాకు ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నాను సార్.
ఎలాగైతే మీరు కృష్ణ గారిని మీరు ఇష్టపడ్డారు, మరి మీ సుప్రీం హీరో తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో మరి డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? ఎందుకుండదండి, చిరంజీవి గారితో చేయాలని చాలా ఉంటుంది అండి. ఓసారి అవకాశం వచ్చింది, కానీ నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను. తర్వాత నేను ముగ్గురు మనగాళ్ళు ఎప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు అనుకుంటా నేను వెళ్ళాను అనమాట. నేను కేఎస్ నాగేశ్వరరావు ఒక డైరెక్టర్ ఉండేవాడు. మేము ఇద్దరం కలిసి అన్నయ్యది ఇక్కడ షూటింగ్ జరుగుతుంది వెళ్ళొద్దాం అని చెప్పేసి ఆయన అప్పుడు చిరంజీవి గారి సినిమా షూటింగ్లు ఎక్కడున్నా అప్పుడు మేము కారు వేసుకొని అన్నయ్య ఎక్కడ ఉన్నారంట, అన్నయ్య షూటింగ్ జరుగుతుందంట, అన్నయ్య షూటింగ్ పద్మాలో జరుగుతుందంట, అన్నయ్య షూటింగ్ ఇక్కడ అన్నపూర్ణలో జరుగుతుంది అని మేము అనుకొని వెళ్ళేవాళ్ళం. అయితే ఒకసారి నేను ధైర్యం చేసి డైరెక్ట్గా నేను అడిగాను చిరంజీవి గారిని, అన్నయ్య ఒక మంచి కథ తయారు చేసుకుంటానే అంటే అప్పుడు ముగ్గురు మనగాళ్ళు ఇలాంటి సినిమాలు జరుగుతున్నాయి ఆయనకి. ఇక హిట్లర్ ఇంకా రాలేదు. కొద్దిగా ఆయన సక్సెస్లు తగ్గినాయి చిరంజీవి గారికి. ఆయన ఏమన్నారంటే, చూడమ్మా తమ్ముడు, ఇప్పుడు అంత సక్సెస్ కరెక్ట్గా లేవు, నేను చెప్తాను నీకు, నువ్వైతే కథ తయారు చేసుకో, నేను చెప్తాను, అప్పుడప్పుడు కలుస్తూ ఉండను నువ్వు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ నేను నాకు ఆ టైం నాకు ఒక ఛాన్స్ వచ్చింది కే ధనంజయ గారిని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నేను నాగేంద్రబాబు గారిని పెట్టేసి నేను అప్పుడు మాస్టర్ మైండ్ సెలెక్షన్. ధనంజయ గారు ఖైదీ ప్రొడ్యూసర్ కాదండి, ఆయన వివేకానంద అని ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతుండేవారు ఆయన మన ఏపీలో. ఆయనకి నేను రాసిన ఒక నవల నచ్చింది, మాస్టర్ మైండ్స్ అనే నవల ఉంది నాది. ఆ నవల బాగా నచ్చింది ఆయనకి. అది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ ఎందుకు జరిగింది, మన ఇండియా నుంచి పాకిస్తాన్కి విడిపోయింది, వాళ్ళు ఎందుకు ఇండియాని పగబట్టారు మీద కథ అన్నమాట. ఆ కథ బాగా నచ్చి మన సినిమా చేద్దామండి అని చెప్పి అంటే నాగబాబు గారికి చెప్పాను. దానికి చిరంజీవి గారికి కూడా నేను నాగబాబు అని ఏమనంటే చిరంజీవి గారికి కూడా అన్నయ్య కూడా చెప్పు కదండి, నేను వెళ్ళి కథ చెప్పాను. చిరంజీవి గారికి కూడా నచ్చి బాగా అప్రిషియేట్ చేశారు. చెయ్యి శివనాగు, నెక్స్ట్ నేను చేస్తాలే అన్నారు అన్నమాట చిరంజీవి గారు. అందుకని సరే అని అయితే మళ్ళీ నేను ఇంకా చిరంజీవి గారిని అడగలేదండి. అలా నా జర్నీలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ ఎప్పటికైనా నేను డెఫినెట్గా నేను అన్నయ్య దగ్గరికి మళ్ళీ వెళ్తాను, అన్నయ్యని మళ్ళీ నేను డేట్లు అడుగుతాను. దేవుడి దేవాల నాకు అన్నయ్య డేట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఇంకోటి ఏంటంటే సైరా సినిమా టైంలో నేను అది ఒక మన సంతోషం సురేష్ కొండేటి ఆ సంతోషం మ్యాగజైన్లో నేను అన్నయ్యది ఒక బొమ్మ వేయించాను. అంటే ఛత్రపతి శివాజీ అని టైటిల్ పెట్టి ఛత్రపతి క్యారెక్టర్లో అన్నయ్యను ఒక గుర్రం మీద పెట్టేసేసి నేను ఒక ఏంటంటే ఒక ఇమేజ్ తయారు చేయించాను. బాగా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అది ఆ పాయింట్ చేయలేదు ఆయన. చేసి కింద నేను మ్యాటర్ ఇచ్చా, అన్నయ్య మీరు ఛత్రపతి శివాజీ చేస్తే వరల్డ్ చాలా ఫేమస్, బ్రహ్మాండంగా ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది, ఛత్రపతి శివాజీ మీరు తప్ప ఇంకెవరు చేయలేరు అని కూడా నేను చెప్పాను అనమాట. అని దాంట్లో ఇచ్చాను. అది చిరంజీవి గారి దాకా వెళ్ళిపోయింది. ఆయన చూశారు. తర్వాత ఏమైందంటే మళ్ళీ చాలామంది జర్నలిస్టులు మనోళ్ళు చిరంజీవి గారిని ఈ క్వశ్చన్ వేశారండి. ఇట్లా సంతోషం మ్యాగజైన్లో చూశాను, శివనాగ్ ఇట్లా ఇచ్చాడు, మీకు ఛత్రపతి శివాజీ చేసే ఉద్దేశం ఉందా అని అడిగారు. డైరెక్ట్గా అడిగారు. అడిగితే డైరెక్ట్గా ఇప్పటికీ మీడియాలో ఉంటుంది, చూడవచ్చు అందరూ. డైరెక్ట్గా అడిగితే ఆయన ఉన్నారంటే, సైరా సినిమా తర్వాత నేను అలాంటి క్యారెక్టర్లు చేయకూడదు అనుకున్నాను, నేను చేయలేను అన్నారు చిరంజీవి గారు. అప్పుడు ఇక అన్నయ్య గారికి మన చిరంజీవి అన్నయ్యకి ఆ ఉద్దేశాలు లేవు అనుకుంటా అని చెప్పేసి నేను కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ ఆయన డేట్లు ఇస్తే చేయని వాళ్ళు ఈరోజు ఎవరున్నారండి? ఎవరైనా చేస్తారు. ఆయన డేట్లు ఇవ్వాలే కానీ అసలు ఎగబడి అంత అదృష్టమా? అంత అదృష్టం నాకు నిజంగా వస్తే థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారితో మీరు ఎంత చలం ఉండేదంటే, మీరంటే ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏమైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి అంటే కొంతమంది అన్నది ఏంటంటే, మీరు ఎక్కడో ఉన్న ముందర లైన్ లో వరుసలో నిల్చుంటే వెనక నుండి మిమ్మల్ని తప్పని కొట్టేవాళ్ళు మెగాస్టార్ గారు. అంటే అంత చదువు అంత అభిమానం ఎలా సార్ మీరు అన్నా కూడా ఆయనకు?
అంటే చిరంజీవి గారిలో ఆ రోజుల్లో నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత అది చెన్నై వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అది మా వి మధుసూదన్ రావు గారు ఉన్నారు కదండి, మా చైర్మన్, మా ఇది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్. ఆయన ఫంక్షన్లు పెడుతూ ఆయన బర్త్డేకి ఏదో జరిగింది, ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా. నాకు తెలిసి ఇది ఒక 30 years బ్యాక్ అనుకుంటా. అయితే చిరంజీవి గారు మేమందరం స్టేజ్ మీదకి వెళ్ళాము, ఆయన్ని భీమసుందర గారిని సన్మానం చేస్తున్నారు. సన్మానం చేస్తుంటే అందరూ స్టేజ్ మీద చుట్టూ ఉన్నామండి. స్టేజ్ మీద ఆ స్టేజ్ మీదకి చిరంజీవి గారు కూడా వచ్చారు. మేమందరం అప్పుడు యూత్ కదండి, కుర్రాళ్ళం కదా, మొత్తం టోటల్గా అందరం కుర్రాళ్ళు, యూత్ అనమాట అందరం. ఆయన ఏంటంటే అప్పట్లో ఆయన మాలాంటి కుర్రాళ్ళతో ఆయన చాలా జోష్గా సరదాగా ఉండేవారండి. ఆయన అప్పటి నుంచి ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. ఆయన చాలా జోకులు వేస్తూ సరదాగా, ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన స్క్రీన్ మీదే ఆయన మెగాస్టార్, ఒక మాస్ హీరో, కానీ బయటకు వచ్చేసరికి ఆయన చిన్నపిల్లలాగా ఆయన అందరితో చాలా సరదాగా జోష్గా ఉంటారు ఆయన. అయితే నేను ఇది చిరంజీవి గారు వచ్చినట్టు నేను చూడలేదండి. అంటే నేను ఇక ఆ ఫంక్షన్ చూస్తూ ఉన్నా, తప్పని నాకు వీపు మీద దెబ్బ తగిలింది. చూస్తే మామూలుగా ఉన్నారు అందరూ, ఇక అవ్వలేదు. మళ్ళీ తగిలింది. మళ్ళీ తగిలిపోయిన వెనక చూస్తే ఆ పక్కన చిరంజీవి గారి నుంచొని మధుసూదన్ గారు ఫంక్షన్ చూస్తున్నారు ఆయన. తర్వాత మా ఇన్స్టిట్యూట్ మా ఫ్రెండ్ ఒక అతను ఏంటంటే సైకిల్ చేశాడు, టెన్ సైకిల్ చేశాడు. అప్పుడు నాకు అర్థమైంది, అన్నయ్య మీరే కదా అన్నమాట. నేను అప్పుడు చిరంజీవి గారు ఆయన నవ్వి మళ్ళీ భుజం మీద చేశారు. అంటే ఆయన అంత క్యాజువల్గా, అంత ఇదిగా, అంత జోష్గా చిరంజీవి గారు ఉంటారు. చాలా చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. అంటే అంత స్థాయికి ఎదిగినా కూడా ఈ రోజు కూడా ఆయనలో కించెత్తు గర్వం లేదు. కృష్ణ గారు లాగే ఆయన కూడా అసలు గర్వపడేవారు కాదు. ఇప్పటికి కూడా ఆయన అలాగే ఉన్నారు. చిరంజీవి గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. కృష్ణ గారు కూడా మొన్నడు ఆయన జీవితంలో ఎప్పుడైనా ఆయనకి గర్వం లేదు, కృష్ణ గారికి లేదు. అట్లాగే చిరంజీవి గారికి గర్వం లేదు, ఇప్పటికీ అలాగే ఉంటారు ఆయన. చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి ఆయన. సార్ థ్యాంక్ యూ సార్. అది మీ నోటి చలవా. నేను అన్నయ్య కోసం ఇప్పటికీ చిరంజీవి అన్నయ్య కోసం మంచి కథ నేను తయారు చేసి పెట్టుకున్నా ఆల్రెడీ. ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకసారి నేను వెళ్ళి కలుస్తాను చిరంజీవి అన్నయ్యని. ఆ టైటిల్ కూడా ఏకఛత్రాధిపతి అని టైటిల్ పెట్టుకున్నానండి. టైటిల్ కూడా ఏకఛత్రాధిపతి అనే టైటిల్ మీద చిరంజీవి అన్నయ్య కోసం మంచి మాస్ సబ్జెక్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాను. నా డ్రీమ్ ప్రాజెక్టు చిరంజీవి అన్నయ్యతో సినిమా చేయాలని. ఆ టైటిల్ ఏకఛత్రాధిపతి అంటే దాన్ని మించిన టైటిల్కి లేదని నాకు ఇదన్నమాట. అది చిరంజీవి అన్నయ్య చేస్తేనే ఆ టైటిల్కి ఒక గ్లామర్ వస్తుంది, ఒక అందం వస్తుంది, ఆ టైటిల్ వాల్యూ పెరిగిద్ది. అందుకని నేను డెఫినెట్గా మీరు అన్నట్టుగా అందరూ కోరుకున్నట్టుగానే దేవుడి దయ వల్ల, మా అన్నయ్య దయ వల్ల నాకు ఆయన డేట్లు ఇస్తారని ఆశ. ఆయన డేట్లు ఇస్తే ఏకఛత్రాధిపతి నేను ఎప్పటికైనా చిరంజీవి గారితో చేస్తాను. ఆయన తప్ప ఆ టైటిల్ మీద ఇంకెవరితో సినిమా చేయను. ఫ్యూచర్లో మరిన్ని మంచి మంచి ప్రాజెక్టులు చేస్తూ కొద్దిగా ఏదైనా సొసైటీకి ఉపయోగపడేలాగా మీరు మూవీస్ నిర్మిస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.